మిత్రులారా, ఈనాటి కార్యక్రమానికి అందరికీ స్వాగతం. అర్సం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల కార్యక్రమాల్లో 220వ కార్యక్రమం ఇది. సాహిత్య విమర్శ విశిష్ట విమర్శ గ్రంథాలు శీర్షికలో 11వ ప్రసంగం. త్రిపురనేని మధుసూదన్ రావు గారి సాహిత్యంలో వస్తు శిల్పాలు అంశం పైన ఈరోజు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారి ప్రసంగాన్ని మనం వినబోతూ ఉన్నాం. 1983లో మొదటిసారిగా త్రిపురనేని గారితో నాకు పరిచయం ఏర్పడింది. 84 ప్రారంభంలో మేము తిరుపతిలో జిల్లా అరసాన్ని రివైవ్ చేసినటువంటి సందర్భం. తిరిగి 85లో రాష్ట్ర మహాసభను మేము తిరుపతిలో నిర్వహించాం. రాంభట్ల కృష్ణమూర్తి, ఆవంత సోమసుందరుల దగ్గర మొదలెట్టి ఈనాటి అధ్యక్షులు జాతీయ అధ్యక్షుడు పెనుగొండ దాకా హేమాహేమీలతో నాకు కొద్దిగా గొప్ప సన్నిహిత సంబంధాలు ఏర్పడినటువంటి దశ అది. ఆ క్రమంలోనే మధుసూదన్ రావు గారు ఒక ప్రతిపాదనని మా మధ్య పెట్టారు. అరసం, విరసం, ఇతర సాహిత్య సంస్థలు అన్నీ ఎవరి పాటికి వాళ్ళు ఏదో కొద్ది మందితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక ఐక్య వాతావరణం అనేది తిరుపతిలో లేకుండా పోయింది. అందువల్ల ఒక ఐక్య కార్యాచరణలాగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడమో లేదా ఒక వేదికని క్రియేట్ చేయడమో అవసరం అని ఒక ప్రతిపాదన ఆయన ముందుకు తోశారు. ఆ ఆలోచన నుంచి చర్చోపచర్చల తర్వాత అప్పటికి ప్రముఖులైనటువంటి ఆచార్యులు, సాహితీవేత్తలు, త్రిపురనేని దగ్గర నుంచి భూమను, జిఎన్ రెడ్డి గారు, అలాగే మద్దూరి సుబ్బారెడ్డి గారు, టిసి నరసింహారెడ్డి గారు, మధురాంతకం రాజారాం గారు, మన ఇట్లా ఒక 11 మందితో ఒక కమిటీని సాహిత్య వేదిక పేరుతో ఏర్పాటు చేసుకొని ఒక 6 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా కార్యక్రమాల్ని మేము నిర్వహించాం. ఈరోజు ప్రసంగించబోతున్న మిత్రుడు రవికుమార్ గారు, మధురాంతకం నరేంద్ర, తుమ్మల రామకృష్ణ, పిఆర్ రాసాని, ఇట్లా తర్వాత కాలంలో ఆచార్యులుగా, ప్రముఖ విశ్లేషకులుగాను, సాహితీవేత్తలుగాను ఎదిగినటువంటి అనేక మంది ఆ రోజున విద్యార్థులు. వారు మా కార్యక్రమాల్లో ఆ రోజున పాల్గొన్నటువంటి వాళ్ళు. వాదోపవాదాలతో పాటు వ్యాసాలు కూడా అటు ఇటు రాసుకునేటువంటి వాతావరణం కూడా అప్పుడు ఉండేది. త్రిపురనేని గారు రారా గారి మొదటి సంస్మరణ సభలో మాట్లాడుతూ అంతకుముందు తాను వెలిబుచ్చిన అభిప్రాయాలకు భిన్నంగా కొన్ని అభిప్రాయాలను చెప్పారు. ఆ రోజు సభలో బొమ్మన్ కూడా ఉన్నాడు. తెల్లవారి ఆయన ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశాడు. త్రిపురనేని అభిప్రాయాలు మార్చుకున్నారా, లేదా అరసం వారి మీటింగ్ కాబట్టి ఇలా మాట్లాడారా అంటూ ఒక పెద్ద చర్చను లేవనెత్తాడు. మూడో రోజు కల్లా త్రిపురనేని గారు అవును, నా అభిప్రాయాలు మార్చుకున్నాను అనే హెడ్డింగ్తో మళ్ళీ ఒక వ్యాసం రాశారు. అంటే తన అభిప్రాయాలు మారినప్పుడు దాన్ని వ్యక్తం చేయటంలో త్రిపురనేని ఏమాత్రం సందేహించరు, నిర్మోహమాటంగానే బహిరంగంగానే చెప్తారనే దానికి అదొక ఉదాహరణ. అట్లా ఆనాటి వాతావరణం ఒక 6 సంవత్సరాల పాటు కొనసాగింది. నేను వచ్చిన తర్వాత అక్కడి నుంచి తిరుపతి నుంచి నేను వచ్చేసిన తర్వాత కూడా 96 వరకు 95 వరకు కూడా ఆ కార్యక్రమాలు జరిగాయి. ఇది చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే తిరుపతిలో సాహిత్య వాతావరణం అనగానే గుర్తొచ్చేటువంటి మొదటి అతి కొద్ది పేర్లలో ఆయన ఒకరు. సరే, మావోయిస్టు సర్కిల్స్లో ఆయన్ని తిరుపతి మావో అని కూడా అనేవారు. అయితే నిజానికి ఆయన ఎంత గొప్ప ఉపాధ్యాయుడో కూడా ఆ కాలేజీలో తెలుసు. గోవిందరాజ స్వామి కాలేజీలో ఆయన పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని సెక్షన్ల విద్యార్థులు ఈయన క్లాసు వినడానికి ఆ రూమ్ సరిపోయేది కాదు. కిటికీల దగ్గర కూడా నిలబడి ఆయన పాఠాన్ని వినేవాడు. అంతటి మంచి ఉపాధ్యాయుడు కూడా. అట్లాగే భాష మీద ఆయనకున్నటువంటి పట్టు కూడా అంతటిదే.
ఎన్నో గ్రంథాలు రాశారు, ఎన్నో వాదోపవాదాలు, ముఖ్యంగా పాలిమిక్స్లో ఆయన ఒక రకంగా స్పెషలైజేషన్ అంటే ఆశ్చర్యమేం లేదు. ఇవాళ ఆయన రచించినటువంటి సాహిత్యంలో వస్తుశిల్పాలు అనేటువంటి అంశం పైన మిత్రుడు మేడిపల్లి రవికుమార్ గారి ప్రసంగాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా నరసం రాష్ట్ర అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారిని మనందరి పక్షాన ఆహ్వానిస్తున్నాను. రవికుమార్ గారిని వారు పరిచయం చేస్తారు. అందువల్ల నేను ఆ అంశంలోకి వెళ్లకుండా రాచపాళెం గారిని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు మిత్రమా ఆనంద్ గారు. ఈ సభలో పాల్గొంటున్న స్నేహితులు, పెద్దలు, భారతీయ అభ్యుదయ రైతుల సంఘం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఈనాటి వక్త సోదరులు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు, అమెరికా నుంచి పాల్గొంటున్న మెట్టు జయదేవ్ గారు, వారి స్నేహితులు, ఎంఏలో నా క్లాస్మేటు, బిఏలో మధుసూదన్ రావు గారి స్టూడెంట్ ఎస్వి వెంకటమోహన్ రెడ్డి, అలాగే ఈరోజు ఈ సభలో పాల్గొంటున్నటువంటి కాట్రగడ్డ దయానంద్ గారు, మా విద్యార్థిని అనితమ్మ, హనుమంతరాజు గారు, మూలశెట్టి గోవింద్ గారు, కాకల రమణయ్య గారు, నరసింహారెడ్డి గారు, రామినాయుడు గారు, సడ్డపల్లి చిదంబరెడ్డి గారు, ఆవుల సుబ్రహ్మణ్యం గారు, టి రమణయ్య గారు, టి శ్రీనివాసమూర్తి గారు, కవితశ్రీ, ప్రహ్లాద, సోదరులు వి రెడ్డప్పరెడ్డి గారు, చంద్ర వెంకటేశ్వరరావు గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రైతుల సంఘం 220 వారాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ వరుస ఉపన్యాసాలలో విశిష్ట సాహిత్య విమర్శ గ్రంథాలు, పరిశోధన గ్రంథాలలో 11వ ఉపన్యాసం ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు చేయబోతున్నారు. వారు త్రిపునేని మధుసూదన్ రావు గారి వ్యాస సంపుటి సాహిత్యంలో వస్తు శిల్పాల మీద మాట్లాడతారు. రవికుమార్ గారు మనకి ఎవరికీ తెలియని వారు కాదు. మన వేదిక మీదనే చాలాసార్లు ఇప్పుడు ప్రసంగించారు. అయితే సందర్భం కోసం 2 మాటలు ఆయన గురించి చెప్తాను. ఆయన ప్రకాశం జిల్లా అద్దంకిలో 1960 జూలై 10వ తేదీన జన్మించారు. అయితే వాళ్ళ నాన్న గారి ఉద్యోగ ప్రాంతాలలో ఆయన విస్సన్నపేట, తిరువూరు, నూజివీడు కృష్ణా జిల్లాలోను, పశ్చిమ గోదావరిలో భీమవరంలోను ఆయన చదువుకున్నారు. ఆయన విద్య కూడా ఆయా ప్రదేశాల్లో సాగింది. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఏ తెలుగు, పిహెచ్డి చేశారు. 1992 నుంచి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మేడిపల్లి రవికుమార్ అనగానే ఆరుద్ర గారికి చాలా చాలా సన్నిహితుడు అనేటువంటి ఆ విషయం అందరికీ గుర్తుకొస్తుంది. సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర నిర్మాణంలో ఆరుద్ర గారికి చేదోడు వాదుగా నిలబడ్డారు రవికుమార్ గారు. ఆయన కవన కథనం అనేటువంటి ఒక సాహిత్య రూపకం రాశారు. ఆరుద్ర గారి మీద కేంద్ర సాహిత్య అకాడమీకి ఒక మోనోగ్రాఫ్ గొప్పది రాశారు. అలాగే స్త్రీవాద, దళితవాద విమర్శ మీద కృషి చేశారు. అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి పొగచూరిన ఆకాశం అనే గ్రంథం మీద విమర్శ రాశారు. ఆయన చేసిన ప్రసంగాలు, కోకొల్లలు, ప్రచురించిన వ్యాసాలు కూడా ఉన్నాయి. పుస్తకాలు తక్కువగా వచ్చాయి. తెలుగునాట అందరికీ తెలిసినటువంటి ఉపన్యాసకుడు ఆయన. చేతిలో కాగితం లేకుండా గంటల తరబడి మాట్లాడినటువంటి శక్తి, సామర్థ్యము ఒక అవధాని గారికి ఉండాల్సిన లక్షణం ఈ ధారణ అనేటువంటిది, జ్ఞాపక శక్తి ఆయనకు ఉంది. ఆయనను త్రిపునేని మధుసూదన్ రావు గారి
సాహిత్యంలో వస్తు శిల్పాలు అనే అంశం ప్రసంగించడానికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన ప్రసంగించే ముందు నేను 1964, 65, 66 విద్యా సంవత్సరంలో తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో పియూసి చదివాను. నేను మా భక్తవత్సల రెడ్డి మేమంతా అక్కడ పియూసి చదివాం. అప్పుడు మాకు చిట్టా దామోదర శాస్త్రి, చెంగమరాజు అని ఇద్దరు తెలుగు అధ్యాపకులు ఉండేవారు. వాళ్ళు ఎవరైనా రాకపోతే మధుసూదన్ రావు గారు వచ్చేవారు. అట్లా ఒక 2, 3 పర్యాయాలు వచ్చారు. రెగ్యులర్ అధ్యాపకులు చెంగమరాజు గారు, దామోదర శాస్త్రి గారు చెప్పే పాఠాలకి మధుసూదన్ రావు గారు చెప్పే పాఠాలకి తూర్పు పడమర. పిల్లలు ఆ దశలో చాలా మంది సంప్రదాయవాద భావాలు కలిగే ఉంటారు. ఈయన చలం కథలు, నవలలు పరిచయం చేసి వాటిని డిస్టర్బ్ చేసేవారు అనమాట. ఆ తర్వాత నేను ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళిపోయాను. ఎంఏ తెలుగు చదువుతున్న రోజుల్లో మధుసూదన్ రావు గారు మేము క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటే ఈయన అట్లా వరండాలు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఈయన ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి అని విచారిస్తే ఆ అక్కడ మా గురువు గారు జాస్తి సూర్యనారాయణ గారు ఉండేవారు. ఆయన దగ్గర సంస్కృతం చదువుకోవడానికి వచ్చేవారని తర్వాత తెలిసింది. అధ్యాపకుడిగా ఉంటూ మరొక అధ్యాపకుని దగ్గరకు వచ్చి తనకు పరిచయం లేని అంశాల గురించి తెలుసుకునేటువంటి గొప్ప నిజాయితీ, సహృదయత తిరుపునేని మధుసూదన్ రావు గారిది. ఇంకా చాలా ఉంది నేను చెప్పాల్సింది, ఇప్పుడు చెప్పను ఎందుకంటే ఆలస్యంగా మొదలు పెట్టాము నా వల్ల. ముందు రవి గారు మాట్లాడేస్తే ఆయన మాట్లాడిన తర్వాత ఇంకేమైనా చెప్పాల్సి ఉంటే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రవి గారు మీరు ప్రారంభించండి మిత్రమా. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ సదస్సులో ఒక గొప్ప మార్క్సిస్ట్ మేధావి అయినటువంటి తిరుపనేని మధుసూదన్ రావు గారి సాహిత్య విమర్శను ఒకసారి గుర్తు చేసుకుందాము. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే వారి చూపు, వారి రాత కోత అన్నీ మనకు తెలిసినవే. ఒక్క క్షణం రవి గారు, ఆ, ఈ ల్యాప్టాప్ని కొద్దిగా అలా వెనక్కి అనరా, కొద్దిగానే. కాదు కాదు, ఇంకా కొంచెం మీ తల ఇక్కడికి కట్ అవుతోంది. నా మొహం నాకు పూర్తిగా కనపట్లేదు, అందుకని నేను సరి చేసుకోలేకపోతున్నాను. ఓకే 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 ఓకే, చాలు. మరోసారి నమస్కరిస్తూ, తిరుపనేని మధుసూదన్ రావు గారి పరిచయం నిజానికి అక్కర్లేదు. మిత్రుడు ఆనంద్ గారు, మాస్టారు వారి గురించి కొంత పరిచయం కూడా చేశారు. వారి విద్వత్తు, వారి అభినివేశం, వారి టీచింగ్ మెథడ్స్ నేను కూడా చాలా చాలా విన్నాను వారి గురించి. నేను ప్రత్యక్షంగా వారి దగ్గర నేను విద్య నేర్చుకోలేదు, కానీ గురువు శిష్యుడిగా నేర్చుకోలేదు, కానీ పరిచయస్తుడిగా వారి నుంచి నేను ఎక్కువగానే వారిని అధ్యయనం చేశాను. వారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నా మాటల్లో వారు లేకుండా బహుశా నా మాటలు కానీ నా ప్రసంగాన్ని ఉండకపోవచ్చు అక్కడ కూడా. అంతటి స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి వారు. వారి దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వారు చెప్పేవారు, ప్రాచీన సాహిత్యాన్ని కూడా బోధించేవారంట పాఠాల్లో, క్లాస్ రూమ్లో. నన్నయ్య గురించి చెప్పినా, శ్రీనాథుడి గురించి చెప్పినా, పెద్దని గురించి చెప్పినా, మరొకరి గురించి చెప్పినా కానీ అది కూడా ఒక అంచులకి వెళ్ళిపోయి ఉండేదంట. అంటే వారి ఉపాధ్యాయుడిగా వారి పనిని నిర్వహించటంలో ఆ నిబద్ధత అంత లోతుగా ఉండేది. ఏంటి వీరైనా ఈ పాఠాన్ని చెప్పింది అన్నంతగా ఉండేది. అక్కడక్కడ మధ్యలో మధ్యలో వారి కామెంట్స్ అవి అండర్లైన్ చేసుకుంటే అది ఒక జన్మకి సరిపడా వీళ్ళని ఆలోచింపజేసేటటువంటివి ఉండేవని వారు చెప్పేవారు. తిరుపనేని మధుసూదన్ రావు గారు నాకు పరిచయం కాకముందు, వారి గురించి నాకు బొత్తిగా తెలియకముందు, ఒకసారి ఆరుద్ర గారితో నేను ఏదో సభకి ఏలూరు వెళ్ళాను. అప్పుడు వాకాటి పాండురంగారావు గారు కూడా మా కారులో ఉన్నారు.
ఆ రోజు పేపర్లో ఒక సాహిత్య వేదిక, బహుశా ఆంధ్రజ్యోతి సోమవారం పేజీ కావచ్చు, సాహిత్య వేదిక కావచ్చు, దాంట్లో త్రిపురనేని మధుసూదన్ రావు గారి ఆర్టికల్ ఒకటి వచ్చింది. ఆ పేరు కూడా నాకైతే ఇప్పుడు గుర్తులేదు. ఆరుద్ర గారు దాన్ని ఆ రోజు పేపర్లన్నీ తెప్పించుకొని మధుసూదన్ రావు గారి వ్యాసాన్ని ముందు చదివేశారు. ఆయన కారులోనే కూర్చొని చదువుతూ అది చదివినప్పుడు, రవి ఈ ఆర్టికల్ని ఒకసారి నువ్వు కూడా చదివి భద్రపరచు అని నాకు ముందు సీట్లో కూర్చున్న నాకు ఇచ్చారు. ఆ ఇస్తున్నప్పుడు ఆయన ముఖం చూశాను. ఆయన ముఖం నేను చూడకముందే ఆయన ముఖం నాకు కనిపించింది. ఆరుద్ర గారి కంట నీళ్లు జలదలా కారుతున్నాయి. నాకు అర్థం కాలేదు ఎందుకు ఆయన కంట నీరు వచ్చింది అనేది. నేను ఎందుకు ఏమిటి ఏమైంది అన్నట్టుగా నా చూపు వారికి కనిపించింది. అప్పుడు నేను అడగకముందే వారు చెప్పారు, ఎంత గొప్ప వ్యాసం రాశారు త్రిపురనేని మధుసూదన్ రావు గారు అని. దాన్ని చాలా గౌరవిస్తూ, ఆయన అభిప్రాయాల్ని గౌరవిస్తూ వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. వాకాటి పాండురంగారావు గారితో కూడా ఆ విషయాన్ని ముచ్చటించుకుంటూ మాట్లాడుకున్నారు కాసేపు. వాళ్ళ మాటలను బట్టి నాకు తెలిసింది, సైద్ధాంతికంగా అటు వాకాటి పాండురంగారావు గారికి, ఆరుద్ర గారికి త్రిపురనేని మధుసూదన్ రావు గారు కొంచెం దూరంగా ఉంటే ఉండొచ్చు గాక, కానీ ఆరుద్ర గారు వారి భావజాలాన్ని ఎంతగా స్వీకరిస్తూ గౌరవించారు అనేది నేను మొదటిసారిగా గుర్తించాను. ఇది ఆరుద్ర గారి సంస్కారాన్ని చెప్పడం నా ఉద్దేశం కాదు. భావ వైరుధ్యాలు కలిగినటువంటి వారిని కూడా ఆలోచింపచేసి వారిలో ఒక కదలికను, ఒక కుదుపును ఏర్పాటు చేయగలిగినటువంటి లోతైనటువంటి రాత త్రిపురనేని మధుసూదన్ రావు గారిదని నాకు ఎప్పుడు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తూ ఉంటుంది. అది మీతో నేను ఎందుకనో చెప్పాలనిపించింది. అది నేను చెప్పకపోతే అది అలాగే ఆగే సమాధి అయిపోతుందని నా ఉద్దేశం. సరే, దాన్ని అలా ఉంచి మధుసూదన్ రావు గారి గురించి, ఆయన గురించి చెప్పక్కర్లేకపోయినప్పటికీ కూడా ఎక్కడో కృష్ణా జిల్లాలో అంగళూరులో ఎప్పుడో 30 ఏళ్ళలో జన్మించినటువంటి ఆయన ఇటీవల కాలం వరకు మన మధ్యనే ఉండి 2004లో వారు గతించారు. వారు గతించినప్పటికీ కూడా వారు గతించిన విషయం మన ఎవరికి కూడా తెలియనంతగా వారి సాహిత్య కృషి జరిగింది. అవి ఎప్పుడో రాసినవైనప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అవి మనల్ని ఆలోచన చేస్తూ ఉండటం, అంటే నిరంతరం కదిలించేది అని శ్రీశ్రీ చెప్పినట్లుగా ఆయన ఆలోచనలన్నీ కూడా కదులుతూ మనల్ని కదిలిస్తూ ఉంటాయి. ఆయన ఆగిపోలేదు, మనల్ని ఆపట్లేదు. మనం ఆయన పుస్తకాలు ఏ వ్యాసాన్ని చదివినా, ఏ గ్రంథాన్ని చదివినా, ఏది చదివినా కానీ సాధారణంగా మనం పుస్తకాలను చదువుతున్నప్పుడు, విమర్శను కానీ ఏదైనా చదువుతూ ఉన్నప్పుడు ముఖ్యమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు పక్కన ఒక గీత గీసుకుంటాం. దాన్ని అండర్లైన్ చేసుకోవటమో, ఒక మార్జిన్లో నిలువుగా గీత గీసుకోవటమో గుర్తు కోసం చేసుకుంటూ ఉంటాం. మధుసూదన్ రావు గారి పుస్తకాన్ని అలా చదువుతూ ఉన్నప్పుడు అలా మార్కు చేసుకుంటూ వెళ్తూ ఉంటే చివరికి చూస్తే ఏ పేజీలో కూడా మార్కు చేయని మాట అసలు ఉండేది కాదు. చాలా చిత్రంగా మొత్తం ఏంటో ముగ్గులేసినట్లుగా ప్రతిదానికి, ప్రతి స్టేట్మెంట్కి, ప్రతి వాక్యానికి కూడా ఒక గీత కనిపించేది. అంటే వారు ఎంత నిబద్ధతతోటి, ఎంత సూక్ష్మమైనటువంటి విషయాలని వారు ఎంత శాస్త్రీయంగా చెప్పేవారు అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఎంతటి సీరియస్ సాహిత్యపరుడికైనా కానీ ఆయన ఆలోచనలు మరికొంత మెరుగును తీరుతాయి తప్ప ఎప్పుడు కూడా అవి వెనక్కి ఇంతవరకు రాలేదు. అందువల్లనే మనం మారే కొద్దీ ఆయన అక్షరాలు కూడా మనల్ని మార్పిస్తూ ఉంటాయి. అప్పుడు కూడా ఒకప్పుడు మనకి మొదటిసారి చదివినప్పుడు ఏదో ఒక రకమైనటువంటి భావన వస్తుంది, ఏదో చెప్పాడులే అని మనం ఎదుగుతూ ఉంటాము. అదే వ్యాసాన్ని రెండోసారి చదివినప్పుడు కొంచెం విచికిత్సలో పడతాం, ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా చెప్పారు, అవును కదా అన్నట్టుగా అనిపిస్తుంది. మరికొంత మనం ఎదుగుతాం. మనం ఎదిగిన తర్వాత మరికొన్ని సంవత్సరాల తర్వాత, లేదా ఒక దశాబ్దం తర్వాత, 2 దశాబ్దాల తర్వాత మనం మళ్ళీ దాన్ని చదువుతాం. అప్పుడు మనం నిర్ధారణకు వస్తాం, ఎస్ ఇట్ ఈజ్ రైట్. అంటే ఒక ఆలోచన నుంచి మొదలయ్యి ఒక విచికిత్సను జరిపి ఒక నిర్ధారణకు తీసుకురావడం అన్నటువంటిది ఒకే వ్యాసము, ఒకే వాక్యము, ఒకే అక్షరము,
మనలో ఇన్ని మార్పులకి కారణం అవటం జరుగుతూ ఉంటుంది. ఇది తెలుగు విమర్శకుల్లో చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమయ్యేటటువంటి భావజాలము లేదా ఆయన సైద్ధాంతికమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు. ఆ రచనలు చాలా ఉన్నాయి, వాటిని మనం ఇక్కడ అన్నిటినీ మనం ప్రస్తావించుకోలేము. ఆ అన్నిటినీ కూడా త్రిపురనేని మధుసూదన్ రావు గారి పేరుతోటే, సాహిత్య సర్వస్వం పేరుతోటే ఇటీవల కాలంలో విప్లవ రచయితల సంఘం వారు 3 సంపుటాలుగా వేశారు. అవన్నీ కూడా మనం ఒక చోట అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా మనం పదే పదే చదవవలసినటువంటి పుస్తకము. ఒకసారి చదివి ఇది చదివానులే అని పక్కన పెట్టుకునేటటువంటి పుస్తకాలు వారేమి కూడా రాయలేదు. అవి ఎప్పుడు కూడా త్రిపురనేని మధుసూదన్ రావు గారి పుస్తకాలు ఏ సీరియస్ సాహిత్య పరుడు లైబ్రరీలోనే కానీ ముందు వరుసలోనే ఉంటాయి, కానీ అవి ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళవు. మనం ఏ లైబ్రరీ, ఎవరి లైబ్రరీ అయినా కానీ చూసినా కానీ వారు మన మీద ఇచ్చినటువంటి స్ఫూర్తి అంతటిది అని తెలియచేస్తూ ఇక ఈనాటి అంశానికి సంబంధించి వచ్చేసేద్దాం. త్రిపురనేని మధుసూదన్ రావు గారు రాసినటువంటి ఒకానొక పుస్తకం ఇది గొప్పదే అని నేను చెప్పట్లేదు, అన్ని తలమానికమైనవే. వాటిల్లో ఇదొకటి. సాహిత్యంలో ఇది ఎప్పుడో చాలా పర్స్పెక్టివ్ వాళ్ళు ఎప్పుడో 97లోనే దీన్ని మొదటిసారిగా ప్రచురించారు. దీంట్లో 11 వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాలను మాత్రం ఒకసారి నేను చదివి వినిపిస్తాను, ఎందుకంటే అన్నిటిని గురించి మనం ఇక్కడ ముచ్చటించుకోలేము కాబట్టి, మనకు సమయం కూడా అనుకూలించదు కాబట్టి. సాహిత్యంలో వస్తు శిల్పాలు, సాహిత్య ప్రయోజనము, సంప్రదాయ శాస్త్రీయ దృక్పథాలు, మార్క్సిజం సాహిత్యం, పరావర్తన సిద్ధాంతం సాహిత్యం, కవితా విప్లవాల స్వరూపం, యుగ విభజన, సాహిత్య చరిత్ర అధ్యయన పద్ధతులు, సాహిత్యం కుట్ర కాదు, రచయితలు కుట్రదారులు కాదు, జాతీయోద్యమ కవిత్వం, నేటి కవిత్వ తత్వం, మధ్యయుగంలో తెలుగు సాహిత్యం. ఇవి 11 వ్యాసాలు. ఈ 11 వ్యాసాలలో ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ వ్యాసాలన్నింటినీ కూడా మనం చూసినప్పుడు మొదటి వ్యాసము, ఆఖరి వ్యాసము సాహిత్యంలో వస్తు శిల్పాలు ఈ పుస్తక శీర్షికకు సంబంధించింది. మధ్యయుగంలో తెలుగు సాహిత్యం ఇది ఆఖరి వ్యాసము. ఈ కంపోజ్ చూసినప్పుడు, ఈ వ్యాసాల పేర్లు మనం చూసినప్పుడు చిన్నప్పుడు ఆడుకున్నటువంటి చెడుగుడు, కబడ్డీ లాంటి ఆటలు మనం ఆడుకున్న వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి. ఆ టీంలో ఆ చివరిన ఒకరు, ఈ చివరిన ఒకరు సమర్థవంతులైనటువంటి వాళ్ళని పెడతాం. మధ్యలో వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని కోపు గాయటం అంటాం. మొత్తం ఆ ఇద్దరి నడిమి ఆ టీం అంతా కూడా కొనసాగుతూ ఉంటుంది. ఆ ఇద్దరు ఈ టీంని రక్షించుకుంటూ, ప్రొటెక్ట్ చేసుకుంటూ దాని రిజల్ట్స్ సాధించడంలో ముందుంటారు. అది నాకు ఎందుకనో మరి 11 మంది ఉంటారో ఎంతమంది ఉంటారో నాకు తెలియదులే, కానీ అవన్నీ మర్చిపోయాను. ఎంతమంది అన్నా ఉండొచ్చు. 11 తోటి ఇప్పుడు పెద్ద సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలు మనం పక్కన పెడదాం. ఈ 11 వ్యాసాలలో అటు ఇటు కాపు కాసినటువంటి ఈ 2 వ్యాసాలు చాలా బలమైనవి, ఉన్న వాటి కంటే కూడా చాలా బలమైనవి. మామూలుగా ఎప్పుడు కూడా మనం రాజ్పాలెం గారు కూడా ఎప్పుడైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆఖరి వ్యాసాన్ని ప్రస్తావించకుండా వారు ముగించలేరు. సాహిత్యంలో మధ్యయుగంలో తెలుగు సాహిత్యం గురించి త్రిపురనేని మధుసూదన్ రావు గారి వ్యాసం చదివితే మనకి కళ్ళు తెలుసుకుంటాయి అన్న భావనతో వారు ఎప్పుడు ప్రస్తావిస్తూనే ఉంటారు. వారు ప్రస్తావించిన తర్వాతనే దీన్ని కనీసం 2-3 సార్లు చదివి ఉంటాను నేను. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. వీటిల్లో ఉన్నటువంటి వ్యాసాలన్నింటినీ మనం చెప్పుకోలేము. ఒక వ్యాసానికే 1 గంట చాలినటువంటి పరిస్థితుల్లో ఇన్ని వ్యాసాలకు సంబంధించినటువంటి వాటిని ఈ పరిమిత కాలంలో ఒకసారి గుర్తు చేసుకోవటము, ప్రధానమైనటువంటి ఆలోచనలు షేర్ చేసుకోవటం తప్ప మనం ఇప్పుడు ఇక అంతకు మించి ఏమి చేయలేనటువంటి పరిస్థితిగా మనం గౌరవిస్తూ ముందుకు వెళ్దాం. మార్క్సిజం, ఆయన పేరు చెబితేనే ఇందాక ఆనంద్ చెప్పాడు తిరుపతి మావో అని. ఈ మావోయిజానికి, మార్క్సిజానికి సంబంధించినటువంటి ఈ ఆలోచన ఈ రోజుకి కూడా ఎవరైనా తెలుగులో, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఇతర మిత్రులు ఎవరైనా కలిసినప్పుడు, ఇంగ్లీష్ భాషలు, హిందీ భాషలు తెలిసినటువంటి తెలుగు వారు కలిసినప్పుడు సాహిత్య సమాలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట వారి చెవిలో వేస్తూ ఉంటాను. మీరు ఈ భాషలు తెలుసు కదా, ఇంగ్లీష్ తెలుసు, హిందీ తెలుసు కదా, మీరు తెలుగులో మంచి సాహిత్య విమర్శ చేసినటువంటి మధుసూదన్ రావు గారు ఉన్నారు కదా, వారి వ్యాసాలని ఏదైనా కొన్నిటినైనా పరిమితంగానైనా అటు ఇంగ్లీష్లోకి కానీ ఇటు కనీసం హిందీలోకి కానీ మీరు అనువాదం చేయొచ్చు కదా.
అసలు భారతదేశంలో ఇటువంటి మార్క్సిస్ట్ క్రిటిక్, ఇంత బలమైన మార్క్సిస్ట్ క్రిటిక్, ఇంత సిద్ధాంత బలం ఉన్నటువంటి మార్క్సిస్ట్ క్రిటిక్ అసలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. ఇతర ప్రాంతాలకు తెలుస్తుంది, పోనీ ఇంగ్లీష్ కాకపోయినా భారతదేశానికైనా తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా అలాంటి పని చేయొచ్చు కదా అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే అది చూడాలని నా ఉద్దేశం. వారు ఇతరులకు కూడా, ఇతర భాషల్లో కూడా వారు ప్రవేశించినప్పుడు, వారి ఉనికి తెలిసినప్పుడు వారి ప్లేస్మెంట్ ఏమిటి అన్నది భారతీయ సాహిత్య విమర్శకుల్లో, ముఖ్యంగా మార్క్సిస్ట్ విమర్శకులు వారి ప్లేస్మెంట్ ఏంటి అనేది మనకి ప్రధానంగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. రాచమల్లి రామచంద్రారెడ్డి గారి గురించి శ్రీశ్రీ ఏమన్నాడో మనందరికీ తెలుసు. అతి క్రూరుడైనటువంటి విమర్శకుడు రారా అని చెప్పి శ్రీశ్రీ చేత తిట్టించుకున్నటువంటి వాడు కాదు, ప్రశంసలు పొందినటువంటి వాడు రారా అని మనందరికీ తెలుసు. అయితే ఆ రారాని కూడా నిలదీసినటువంటి విమర్శకుడు త్రిపురనేని మధుసూదన్ రావు గారు. చాలా సందర్భాల్లో అంటే ఆయనే చెప్పారు, నేను రారా నుంచి నేను ఆలోచించడం నేర్చుకున్నాను, విమర్శ ఎలా చేయాలి అన్నది నేర్చుకున్నాను. ఆ ఆలోచనలో నుంచి చూసినప్పుడే రారా కూడా విమర్శించదగినటువంటి రచనలు చేశాడు అన్నటువంటి విషయం నాకు తెలిసింది. అది రారా ఇచ్చినటువంటి స్ఫూర్తే నాకు అని ఆయన కూడా చెప్పేవారు. ఇటు రారా కావచ్చు, లేకపోతే త్రిపురనేని మధుసూదన్ రావు గారు కావచ్చు, వీళ్ళందరి వెనక ఉన్నటువంటి ఒక మూల స్తంభం మార్క్స్. కాబట్టి అసలు మార్క్సిజంలోనే ఆ తెలివిడి, లేకపోతే ఆ ఆలోచన పరిధి, లేదా ఆ సౌకర్యం మార్క్సిజంలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. మార్క్సిజం అన్నటువంటిది, మార్క్సిజం సాహిత్యం అన్నటువంటి వ్యాసంలో అనేకమైనటువంటి విషయాలను త్రిపురనేని మధుసూదన్ రావు గారు సాధారణంగా మనం అనగానే మార్క్స్ అనగానే మనకి అతివ్యాప్తి అవ్యాప్తి దోషాలు ఇటు మార్క్సిజానికి సంబంధించిన విషయాల్లో కూడా మనకు ఉన్నాయి. మనకి ఒక అంశం మనకు నచ్చితే, లేకపోతే ఒక వ్యక్తి మనకు నచ్చితే వాడిని ఆరాధించడం అన్నటువంటిది సంప్రదాయవాదుల్లోనే కాదు, మామూలుగా ఈ మార్క్సిస్టుల్లో కూడా, కమ్యూనిస్టుల్లో కూడా మనకు ఉంది. మనకు నచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని ఆరాధించడం మనం మొదలు పెడుతున్నాం. ఈ ఆరాధించకూడదు అన్నటువంటి భావన, ఆరాధన తప్పు అవుతుంది. వాళ్ళని అధ్యయనం చేద్దాం, వాళ్ళ నుంచి మనం నేర్చుకుందాం. ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఆరాధిస్తామో మనం ఎదగలేము, ఇక అక్కడి నుంచి మనం ఎదగలేము. ఆయన్ని కూడా పరిశీలించగలిగినటువంటి స్థితిలో మనం ఆయన నుంచే స్ఫూర్తి మనం వెళ్ళినప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది. మార్క్స్ విషయంలో కూడా చాలా మంది మార్క్స్ తుమ్మినా దగ్గిన ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే స్థల కాలాలతోటి సంబంధం లేకుండా, అది ఒక వేదమైన మాట నేను ఇక్కడ మాట్లాడట్లేదు, అది ఒక శాశ్వత సత్యంగా దాన్ని రూఢీపరుచుకోవటం అన్నటువంటిది కూడా కొంత మనలో మనకు ఉంది. అది త్రిపురనేని మధుసూదన్ రావు గారు ఎప్పుడు కూడా దాన్ని అంగీకరించట్లేదు. ఆయన మార్క్స్ కూడా విమర్శించదగినటువంటి వ్యక్తి అంటాడు. మార్క్సిజంలోనే అసలు ఆ శక్తి ఉంది. ఇందాక మిత్రులు చెప్పారు, ఆయన్ని సవరించుకునేటటువంటి వ్యక్తిత్వం వారిది అని. ఎప్పుడు కూడా నిల్వనీరులాగా ఆయన ఎప్పుడు ఉండడు అనేది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అది మార్క్సిజం నుంచి అనుకున్నటువంటిది. అందువల్లనే ఆయన చాలా సందర్భాల్లో చెప్తాడు, ఏవి కూడా శాశ్వత సూత్రాలు ఉండవు, అన్ని చలన సూత్రాలే మనకుంటాయి అన్నటువంటి ఒక వాస్తవాన్ని ఆయన చెప్తా ఉంటారు. ఓ సందర్భంలో ఆయన కొన్ని విషయాలను చెప్తూ ఆయన మీద కొన్ని బురదలు వేయటం కూడా మనకు తెలిసిందే. త్రిపురనేని మార్క్స్ ఒక భౌతికవాదాన్ని మనకు ప్రపంచానికి అందిస్తే దానికి భిన్నంగా నేను అనట్లేదు, కానీ దాన్ని అనుసరించి సాహిత్య భౌతికవాదం పేరుతోటి శ్రీ మధుసూదన్ రావు గారు ఒక సిద్ధాంతాన్ని చేశారు. ఆ సిద్ధాంతాన్ని చేసినప్పుడు దాన్ని అందరూ అంగీకరించలేదు. మార్క్సిస్టులు మామూలుగా ఆ టీముకు సంబంధించినటువంటి వారు, ఆ విప్లవ రచయితల సంఘానికి సంబంధించినటువంటి మేధావులు కూడా దాన్ని అంగీకరించలేదు. నీకేంటి కొత్తగా, నీకు ఒక సిద్ధాంతం నీకు చెవులో ఊదాడా అని ఎగతాళిగా మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, చర్చల్లో జరిగాయి అని చెప్పి నేను విన్నాను. అయినప్పటికీ కూడా ఆయన సాహిత్య భౌతికవాదం పేరుతోటి ఒక విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇది అంటే మార్క్స్ కాలంలో మార్క్స్ చేసినటువంటి ఆలోచనలు, మార్క్స్ చేసినటువంటి ప్రతిపాదనలు అవి కూడా శాశ్వత సత్యాలు కావు. వాటి ప్రాతిపదికగా వాటిని అనుసరించి మనము కాలం మారే కొద్దీ, జీవన విధానాలు మారే కొద్దీ, ప్రాంతాలు మారే కొద్దీ, మన ఆలోచనలు మారే కొద్దీ వాటిని సమన్వయించుకుంటూ మనం సమ్మేళనం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నప్పుడు అది మనకి వాస్తవాలు బయటకు వస్తాయి. ఇది మార్క్స్ని తిరస్కరించడం కాదు, మార్క్స్ని గౌరవించడమే అవుతుంది. ఇది మధుసూదన్ రావు గారిలో ఉండేటటువంటి మార్క్స్ సిద్ధాంతం ప్రకారం మనకి పునాది అంశాలు, ఉపరితల అంశాలు అనేవి మన అందరికీ తెలిసినటువంటిదే. మార్క్సిస్టు ప్రాథమిక ఆలోచనలోనే ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆర్థిక అంశమైనటువంటి పునాది
ఉపరితల అంశాలైనటువంటి సాహిత్యం కావచ్చు, మతం కావచ్చు, చరిత్ర కావచ్చు, తత్వశాస్త్రం కావచ్చు, ఏవైనా కావచ్చు కాక అవన్నీ ఉపరితల అంశాలుగా మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ పునాది అంశము ఉపరితల అంశాలని ప్రభావితం చేస్తుంది అన్నటువంటి మొదటి వాక్యము మనకి శాసనంగా మారిపోయింది. అది శాశ్వత సత్యంగా మనకు మారిపోయింది. దాన్ని ఏమాత్రం కదిలించినా కానీ చాలా మంది మార్క్సిస్టులు దాన్ని ఒప్పుకోరు. త్రిపురనేని మధుసూదనరావు గారు అటువంటి పరిస్థితుల్లో ఆయన కొండొకచో ఉపరితల అంశాలు కూడా పునాది అంశాన్ని ప్రభావితం చేస్తాయి అని ఒక మాట చెప్పి ఆ సందర్భంలోనే సాహిత్యాన్ని వెలికితీసి సాహిత్య భౌతికవాదం పేరుతోటి ఒక కొత్త సూత్రీకరణ చేశారు. ఆ సూత్రీకరణ లోపలికి మనం వెళ్ళట్లేదు, కానీ అంటే ఆయన ఎప్పుడూ కూడా ఒక నిలకడని కాదు, ఒకే దగ్గర ఆగలేదు. ఆయన మారుతూ ఉన్న కొద్దీ ఆలోచనలు మారుతూ వస్తున్నప్పుడు అవన్నిటిని కూడా మనకు ఇచ్చినటువంటి సందర్భము ఆయనలో కనిపిస్తుంది. మార్క్సిజం సాహిత్యం అన్నటువంటి అంశంలో కూడా అవే మనకు కనిపిస్తాయి. ఆయన స్టేట్మెంట్స్ మనం చూసినప్పుడు ఒక్కోసారి చాలా సీరియస్ గా కనిపిస్తాయి, ఒక్కోసారి చాలా లైటర్ వేలో వాటిని మనం చాలా ఫన్నీగా కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాలు అది అప్పుడప్పుడు అవసరం అవుతూ ఉంటుంది. మార్క్సిజాన్ని గురించి చెప్తూ మార్క్సిజానికి సంబంధించి ఏది కూడా మనకి ఒక మతానికి ఒక మత గ్రంథం ఉన్నట్లుగా మార్క్సిజానికి సంబంధించిన సిద్ధాంత గ్రంథం అంటూ ఏదీ లేదు. మార్క్స్ యొక్క ఆలోచనలే మార్క్సిజానికి సంబంధించిన సిద్ధాంత గ్రంథంగా మార్క్సిస్ట్ మేధావులు చెప్తూ ఉన్నారు. అది 100% వాస్తవమే. అయితే మార్క్స్ ఆలోచనలే మార్క్స్ విధానము మార్క్సిజము అయినప్పటికీ కూడా మార్క్స్కి కూడా కొన్ని వ్యక్తిగతమైనటువంటి అభిరుచులు ఉంటాయి. అవన్నీ కూడా మార్క్సిజం కిందకి రావు. ఇది త్రిపురనేని స్టేట్మెంట్. ఇది నేను ప్రత్యక్షంగా ఆయన ఉపన్యాసంలో కూడా నేను విన్నాను. ఆ ఉపన్యాసంలో కొంచెం లైటర్ వేలో, ఇంకొంచెం సెటైరికల్ వేలో, ఇంకొంచెం హాస్య ధోరణిలో కూడా చెప్పినటువంటి సందర్భాలు నాకు ఉన్నాయి. నాకు బాగా ఇష్టము, నాకు బాగా గుర్తున్నటువంటి విషయము. ఆయన ఇదే మాటను చెబుతూ మార్క్స్కి వ్యక్తిగతమైన అభిరుచులు ఇష్టాలు కొన్ని ఉంటాయి. మార్క్స్కి గోంగూర పచ్చడి అంటే ఆయన చెప్పిన మాట ఇది. మార్క్స్కి గోంగూర పచ్చడి అంటే ఇష్టము అనుకుందాము. మార్క్సిస్టులందరికీ గోంగూర పచ్చడి ఇష్టపడాలని ఏం లేదు. అది ఆయన వ్యక్తిగత, ఇది మార్క్సిజానికి ఈ గోంగూర పచ్చడికి సంబంధం లేదు అని నవ్వుతూనే ఆయన చెప్పారు. అంటే ఒక విషయాన్ని మన మనసులోకి నాటుకోవాలి అంటే ఆయన చెప్పేటటువంటి ధోరణి ఒక్కోసారి చాలా లైటర్ వేలో కదా, హాస్యభరితంగా మనకి సూటిగా అందేలాగా చేస్తాడు. ఒక్కోసారి ఆయన స్టేట్మెంట్ మనల్ని ఆ రోజంతా నిద్రపోనివ్వదు. ఒక్కోసారి ఆ నిద్రపోనటువంటి స్టేట్మెంట్ని ఒక క్షణంలో మనకు అర్థమయ్యేలాగా కూడా చెప్పగలడు. ఇది ఆయన ఆలోచన విధానం, ఆయన రచన తీరు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మార్క్స్ ఆలోచనలు అనే కంటే కూడా మార్క్సిజం ఆలోచనలు అని అనటం బాగుంటుంది. ఎప్పుడు కూడా వ్యక్తి పేరుతోటి మనము తీసుకురావద్దు అని చెప్తారు. అక్కడే మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తారు ఆయన. మార్క్సిజం నుంచి మార్క్స్ను వేరు చేయడం సాధ్యం కాదు అని ఒక మాట చెప్పి తర్వాత ఈ వివరణలన్నీ కూడా ఇస్తారు. ఆ వేరు చేయటము అన్నటువంటి దానికి కొన్ని షరతులు వర్తిస్తాయి అన్నటువంటి విషయంలోనే అది. ఇంకొక అంశం ఏమిటంటే మార్క్సిజం అన్నటువంటిది మార్క్స్ తోటే ఆగిపోదు అన్నటువంటిది, ఇప్పటికీ ఆగిపోలేదు అన్నటువంటిది మధుసూదనరావు గారి ఆలోచన. అది ఒకసారి మనకి వెంటనే ఆలోచింపజేస్తుంది. అది వేమన పద్యం మనకైతే 3వ పాదం దగ్గరికి వచ్చేలేకే మనం ఎలా అయితే ఉలిక్కి పడతామో ఆయన స్టేట్మెంట్స్ కూడా మనకి ఉలికిపాటును కలిగిస్తూ ఉంటాయి. ఆయన స్టేట్మెంట్లు ఒక్కోసారి మార్క్స్ తోటి మార్క్సిజం ఆగిపోలేదు అని ఒక మాట చెప్పి ఆగిపోదు, దాని కంటిన్యూషన్ ఫామ్లో భవిష్యత్తులకు కూడా దానికి ఆ వారసత్వాన్ని అందించేది, భవిష్యత్తుకి కూడా ఆ పవనాలని ప్రసరింపజేసేలాగా ఒక మాట చెప్తారు. ఇవన్నీ కూడా మనల్ని ముందుకు కదలనేవు, కాసేపు ఆగి 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 గజగమనం లాగా మనం ముందుకు వెళ్తే తప్ప. ఇటువంటి దృష్టిలో నుంచి సాహిత్యాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ సాహిత్యాన్ని మార్క్సిజం తోటి సమన్వయిస్తూ మార్క్సిజం ఆలోచనతోటి సాహిత్యం ఏది సాహిత్యము, దేనిని సాహిత్యం అంటాము, ఈ వేరే సందర్భంలో సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాన్ని గురించి కూడా చాలా చాలా వివరణ మనకి ఇచ్చారు. చాలా వివరణలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ వ్యాసంలో కూడా ఏమిటి ఈ సాహిత్యం అంటే దేనిని మనం సాహిత్యం అంటాము, సాహిత్యం ఎప్పుడు పుడుతుంది, సాహిత్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, అంతర్గతమైనటువంటి అంశాలు, వస్తువు దగ్గర నుంచి దాని శిల్పానికి సంబంధించినటువంటి వాటిలో ఎప్పుడెప్పుడు మార్పులు జరుగుతాయి, ఎందుకు మార్పులు జరుగుతాయి అన్నటువంటి విషయాలను కూడా
దీంట్లో చాలా కూలంకషంగా చర్చించారు. మానవీయ సంబంధాలకు సంబంధించి ముఖ్యంగా సామాజిక సమాజం అన్నటువంటి దాన్ని కూడా మనం ఏదో అనుకుంటా ఉంటున్నాం. మామూలుగా సమాజము అంటే ఏదో మన ఊరు, మన అందరం కలిసి ఒక దగ్గర ఉండటము, లేకపోతే మన జీవితము, ఇది ఎంతవరకే మనం సమాజం అనుకుంటూ ఉన్నాం. మన ఊరు అన్నటువంటి మాటకు, మన దేశము అన్నటువంటి మాటకు గురజాడప్పారావు గారు ఒక మాట చెప్పారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అని. మార్క్సిస్టు లేదా మార్క్సిజం పరిభాషలో అది కూడా సగం దగ్గర ఆగిపోయాడు గురజాడప్పారావు గారు. విడిగా గురజాడప్పారావు గారు పరిపూర్ణుడు కావచ్చు గాక, మార్క్సిజం దృష్టిలో నుంచి మనం చూసినప్పుడు గురజాడప్పారావు గారు సగం దగ్గర ఆగిపోయారు. దేశం అంటే మట్టి కాదు మనుషులో అని చెప్పాడు. కేవలం మనుషులు దేశం కాదు, కేవలం మనుషుల సమూహము సమాజం కాదు, ఇది మార్క్సిజం చెప్తున్నారు. దానినే మధుసూదన్ రావు గారు మరికొంత వివరణాత్మకంగా తీసుకుంటూ మానవ సమాజంలో మనుషుల మధ్య ఉన్నటువంటి అన్యోన్య సంబంధాల మొత్తము సమాజం అవుతుంది, కేవలము గుంపు సమాజం కాదు అన్నటువంటిది చెప్పారు. ఇది గురజాడప్పారావు గారిని దాటుతూ, అంటే వారిని తిరస్కరిస్తూ కాదు, దాన్ని అధిగమిస్తూ మనం అందుకోవలసినటువంటి ఆలోచన ఇది మార్క్సిజం మనకు అందిస్తుంది. ఈ మార్క్సిజాన్ని మనం అప్లై చేసుకున్నప్పుడు, దానికి అంటుగట్టినప్పుడు గురజాడప్పారావు గారిలో ఒక పరిపూర్ణత్వము, లేకపోతే గురజాడప్పారావు గారి మాటకి ఒక కంప్లీట్నెస్ మనకు అనిపిస్తుంది. ఇది ఇది మధుసూదన్ రావు గారు మనకిచ్చినటువంటి ఆలోచన. దాన్ని మార్క్సిజం అన్నటువంటి సమాజం అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నటువంటి. సాహిత్యానికి పరిమితులు ఉంటాయి, సాహిత్యాన్ని ఎలా చూడాలి ఏమిటి అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, మార్క్సిజం కోణంలో నుంచి సాహిత్యాన్ని మనం ఎలా చూడాలి, సాహిత్యానికి సంబంధించిన అనేకమైనటువంటి అపోహలు అని నేను అనను కానీ అభిప్రాయాలు మనలో ఉన్నాయి. సాహిత్యం అంటే అదేదో ఒక బ్రహ్మ పదార్థము, సాహిత్యం అంటే ఇతరులు ఎవరు కూడా అదేదో కారణజన్ములకు మాత్రమే సంబంధించింది, అదేదో పూర్వజన్మ సంస్కారాల నుంచో జన్మజన్మల సంస్కారాల నుంచో మాత్రమే కవులు పుడతారు, రచయితలు పుడతారు, వారికి మాత్రమే సృజన సాధ్యమవుతుంది అన్నటువంటి ఒక బ్రహ్మ పదార్థంగా దాన్ని మనం భావించే వాళ్ళు కూడా మనలో ఉన్నారు. మనం ఈనాటికి కూడా అటువంటి వాతావరణం మనలో ఉంది. అయితే మధుసూదన్ రావు గారు మార్క్సిజానికి సంబంధించినటువంటి భావజాలాన్ని అంటుగట్టి దాన్ని చెప్తున్నప్పుడు కొత్త కొత్త ఆలోచనలన్నీ కూడా వస్తాయి. సాహిత్యము అనేది మానవ సంబంధాలకు సంబంధించిన, మానవీయ సంబంధాలకు సంబంధించిన, మన ఆలోచనలకు సంబంధించినటువంటి అంశాలను సమాజంతో ముడికట్టి ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఒక బాధ్యతగా ఆలోచిస్తున్నారో, ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతితో ఆలోచిస్తున్నారో వారు ఎవరైనా కానీ సాహిత్యాన్ని సృజించవచ్చు. సాహిత్యం ఏం భ్రమ పదార్థం కాదు. సమాజాన్ని అధ్యయనం చేసిన వారికి, సమాజం పట్ల నిబద్ధత బాధ్యత కలిగినటువంటి వారు ఎవరైనా కానీ దాన్ని చేయగలరు. దానికి పూర్వజన్మ సంస్కారాలు అక్కర్లేదు, ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రతిభతోటి కూడా దానికి సంబంధం లేదు అన్నటువంటి విషయం మార్క్సిజం కోణంలో నుంచి చెప్తూ, సాహిత్యం ఎప్పుడు సమాజాన్ని అడ్రస్ చేస్తుంది, సమాజాన్ని అడ్రస్ చేయాలి. సాహిత్యం ఎప్పుడు కూడా సాహిత్యం కోసమే ఉండదు. సాహిత్యం మామూలుగా మనం కళ కోసము అని అంటాం. త్రిపునేని మధుసూదన్ రావు గారికి మరి మనందరికీ లాగానే ఆయనకి కూడా గోంగూర పచ్చడి అంటే ఇష్టమేమో కానీ నాకు తెలియదు, కానీ ఒకసారి సభలో కూడా అన్నారు, కళ కోసం కాదు అని చెప్తూ దాన్ని వివరించడం కోసం గోంగూర పచ్చడి కోసం కాదు అన్నట్టుగానని ఒక మాట చెప్పారు ఆయన. అంటే ఈ విషయాలన్నింటినీ సాహిత్యం కోసం కాదు, సాహిత్యం సమాజం కోసము, సాహిత్యం సామాజిక సంబంధాలను విశ్లేషించడం కోసము, దాన్ని నిర్దేశించడం కోసము, దాన్ని సమాయత్తం చేయటం కోసము, దాన్ని అవసరమైతే పునర్మూల్యాంకనం చేయటం కోసము, గతంలో నుంచి గతానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నింటినీ కూడా వర్తమానంతో అనుసంధానం చేసి వాటిని భవిష్యత్తులోకి ప్రవహింపజేయటము అన్నటువంటిది మూలసూత్రంగా కలిగినటువంటి రచన సాహిత్యం అవుతుంది. ఇది మాత్రమే అవుతుంది. కానీ గతాన్ని గతం దగ్గరే వదిలిపెట్టినప్పుడు, గతాన్ని ఒక ఏదో అనుభూతుల్లో నుంచో విశ్వాసాల్లో నుంచో అక్షరబద్ధం చేసినంత మాత్రాన అది మార్క్సిస్ట్ పరిభాషలో అది సాహిత్యంగా ఉండదు. అనుభూతులు లేదా విశ్వాసాలు లాంటివి ఏవైనా ఉండొచ్చు, వాటిని సమీక్ష లేనప్పుడు అది మార్క్సిజానికి సంబంధించినటువంటి ఆలోచన కిందకి రాదు. వాటికి సమీక్ష రావాలి, వాటిని పుటం పెట్టడం అంటాం. బంగారాన్ని కనుక మనం విలువను కట్టడం కోసం పుటం పెట్టినట్టుగా ఏ సాహిత్యాన్నైనా కానీ సామాజిక అంశాలతో
కలిపి పుటం పెట్టినప్పుడు మాత్రమే అది సాహిత్య అస్తిత్వాన్ని పొందుతుంది. లేకపోతే అవి ఒక ఏదో కథలుగానే మిగిలిపోతాయి, వాటిని మనం గౌరవించవలసిన పని లేదు అన్నటువంటి విషయంతో మార్క్సిజానికి సాహిత్యానికి ఉన్నటువంటి సంబంధాన్ని చాలా స్పష్టంగా ఆ వ్యాసంలో చెప్పారు. మామూలుగా సమాజం గురించి మాత్రమే కాకుండా వ్యక్తులకి సమాజం ఎప్పుడు కూడా రచయిత అనేవాడు ఇండివిజువల్ కాదు. ఇక్కడ రచయిత గురించి కూడా చెప్పారు. సాహిత్యాన్ని సృజించేవాడు రచయిత లేదా కవి అయినప్పుడు ఆయన వ్యక్తి కాదు. మామూలుగా ఎవరు కూడా వ్యక్తులు ఒంటరిగా ఉండరు, వ్యక్తులు సమూహంలో కలిసి ఉంటారు. సమూహం లేకుండా ఏ వ్యక్తికి అస్తిత్వం ఉండదు. ముఖ్యంగా రచయితకి మానవ సమాజంతో సంబంధం లేకుండా, మానవ సమూహంతో సంబంధం లేకుండా ఏ వ్యక్తి రచయితగా మారలేదు అన్నది త్రిపురనేని మధుసూదన్ గారి ఆలోచన. వారి ఆలోచనే కాదు, ఆలోచిస్తే మనందరం కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి ఆలోచన. ఇది మార్క్సిజం అందించినటువంటి సమాలోచన. ఇది దీంట్లో నుంచి మనం చూసినప్పుడు వ్యక్తులు సంబంధించినటువంటి చైతన్యం, ముందు వ్యక్తిలో చైతన్యం రావాలి, ఆ చైతన్యం సమాజానికి బట్వాడా కావాలి, అప్పుడు అది సామాజిక చైతన్యం అవుతుంది, సామాజిక స్పృహగా మారుతుంది. ఈ సామాజిక చైతన్యంతో కూడుకున్నటువంటి రచన మాత్రమే అది సాహిత్య గౌరవాన్ని పొందుతుంది అని చెప్పి వారు ఆ వ్యాసంలో బలంగా చెప్పినటువంటి అంశాలు. సాహిత్యానికి సంబంధించిన దాని అస్తిత్వానికి సంబంధించిన అంశాలను వేరు సందర్భాల్లో, అనేక సందర్భాల్లో మధుసూదన్ రావు గారు చెప్పారు. మరొకసారి ఏదైనా దానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు కూడా మనం చూద్దాము. ఇక సాహిత్యంలో వస్తు శిల్పాలు అనేటటువంటి ఈ గ్రంథంలో ఆ వ్యాసం కూడా ఒక ప్రధానమైనటువంటి వాటిలో ఒకటి. ఈ వస్తు శిల్పాలకు సంబంధించి ఏది వస్తువు ఏది శిల్పము అన్నటువంటి దాని మీద ఇప్పటికీ కూడా మనకి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఫలానది వస్తువు ఫలానది శిల్పము అని చెప్పి నిర్వచనాలు చేయటం అనేది కష్టము. దేనికి కూడా ఏది కూడా నిర్వచనానికి కట్టుబడి ఉండదు. మన ఆ కాలానికి సంబంధించిన, మన జీవితానికి అవసరాలకు సంబంధించిన, మన చుట్టూ ఉన్న సమాజము, శ్రీశ్రీ చెప్పినట్లుగా ప్రతి రచయిత చుట్టూతా ఒక సమాజం ఉంటుంది. ప్రతి రచయిత చుట్టూతా ఉన్న సమాజానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక పురోగతి ఉంటుంది అని చెప్పినట్లుగా దానికి సంబంధించిన పురోగతిని, ఆ చరిత్రను అనుసంధానం చేసుకున్నప్పుడు ఆ రచయిత భావజాలాలు, ఆలోచనలు ఒక వస్తువును సృష్టిస్తాయి, ఒక రూపాన్ని కల్పిస్తాయి అన్నది ఈ రోజుకి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మార్క్సిస్టు రచయితల మీద ఈ రోజుకి కూడా ఒక అభాండమని కాదు, ఒక విమర్శ ఒకటి ఉంది. ఏమిటి అంటే మార్క్సిస్టు రచయితలకు వస్తువే ప్రధానము, శిల్పాన్ని వాళ్ళు పట్టించుకోరు అన్నటువంటి విషయము ఈ రోజుకి కూడా కొన్ని రచనల ఆధారంగా చేసుకొని ఇస్తున్నారు. దాంట్లో ఒక పాక్షిక సత్యం ఉండొచ్చు కానీ పూర్తి సత్యం అయితే కాదు. ఎందుకంటే మార్క్సిస్టు మేధావులు కూడా శిల్పాన్ని వదులుకోలేదు. ఆరుద్ర చాలా సందర్భాల్లో ఆరుద్ర కూడా చెప్పాడు, ఏమి చెప్పటం అన్నది వస్తువు, ఎలా చెప్పటం అన్నది శిల్పము అన్నటువంటి చెప్తూ ఈ రెండు చక్రాలు, ఈ రెండు చక్రాల్లో ఈ రెండు సమానమే, ఏది లేకన్నా బండి సున్నా అని ఒక మాట చెప్పారు. అంటే మార్క్సిస్టులు ఎప్పుడు కూడా వస్తువుని గుర్తించిన మాట వాస్తవమే కానీ శిల్పాన్ని వదిలిపెట్టలేదు. మధుసూదన్ రావు గారు కూడా ఈ వస్తు శిల్పాల సమన్వయం చేసే సందర్భంలో ఒక రూపాన్ని ఆశ్రయించినప్పుడే, ఒక శిల్పాన్ని పొందినప్పుడే ఏ వస్తువైనా సాహిత్య గౌరవాన్ని పొందుతుంది అన్న మాట చెప్పి అంతిమంగా ఒక మాట చెప్పారు. అదేమిటి అంటే ఏది ఏమైనప్పటికీ కూడా సమాజంలో చోదక శక్తి, సమాజాన్ని కదిలించే శక్తి ప్రధానంగా శిల్పం కంటే వస్తువే కాబట్టి వస్తువే ప్రధానమైంది అన్నటువంటి ఒక నిర్ధారణ. వస్తువే ప్రధానమైంది అని చెప్పడంలో శిల్పం అవసరం లేదు అన్నటువంటి దాన్ని మనం ఇక్కడ తీసుకోకూడదు. రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది అంటే చిన్న భార్య చండా లేకపోతే మరీ అంత బొత్తిగా దాన్ని తీసే ఎక్కర్లేదు. కొంచెం పెద్ద చిన్నల్లో తేడాలు ఉండొచ్చు. మనం కవల పిల్లల్లో కూడా ఎవరు ముందు పుట్టారో వాళ్ళ పెద్దవాళ్ళుగా మనం చెప్తున్నాం. అలాగే వస్తు శిల్పాలకు సంబంధించిన వాళ్ళు కూడా సామాజిక చోదక శక్తి శిల్పం కంటే వస్తువులోనే ఉంటుంది కాబట్టి వస్తువు ప్రధానము అన్నారు కానీ శిల్పంతో అసలు సంబంధం లేదు, శిల్పం లేకపోయినా పర్వాలేదు అన్నటువంటి ఆలోచన మార్క్సిస్టులకు లేదు అన్నటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంలో మనం గుర్తించాలి. అలాగే మనకి ఈ వస్తు శిల్పాలకు సంబంధించిన విషయాల్లో ఆయన గమనాన్ని గత కాలం నుంచి ఈనాటి వరకు వస్తున్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ కొన్ని అబ్జర్వేషన్స్ కూడా చేశారు.
మామూలుగా చాలా కాలం నుంచి కూడా ఈ రెండు అంశాల్లో కొంతమంది వస్తువాదులు ఉన్నారు, కొంతమంది శిల్పవాదులు ఉన్నారు. వస్తువు ఉంటే చాలు శిల్పంతో పని లేదన్నటువంటి వాళ్ళు ఉన్నారు, శిల్పం ఉంటే చాలు వస్తువుతో పని లేదన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చెప్పాము అన్నటువంటిది కాదు, ఎలా చెప్పాము అన్నది ముఖ్యం అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఇది ఆదిమ కాలం నుంచి ఇంచుమించు అన్ని ప్రాంతాల్లోనూ అన్ని భాషల్లోనూ ఉంది అన్నట్లుగానే వారి అబ్జర్వేషన్ అక్కడే చెప్తూ, శిల్పవాదులు ఎవరు, రూపానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, శిల్పానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అంటే ఈ వర్గ సమాజంలో, మళ్ళీ వర్గం గురించి మనం వెళ్ళక్కర్లేదు. ఈ వర్గ సమాజంలో ఎవరైతే పాలక వర్గాలు ఉన్నారో, ప్రభువులు ఉన్నారో, వారంతా కూడా వారికి సంబంధించినటువంటి కవులు, వారి పరిపోషణలో ఉన్నటువంటి కవులు కావచ్చు, వారి కనుసన్నలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీరందరూ కూడా శిల్పవాదులుగా ఉంటారు, రూపానికి ప్రాధాన్యత ఇస్తారు వారు అన్నటువంటిది వారి అబ్జర్వేషన్. అది మనం ఆలోచిస్తే అది నిజంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. సమాజాన్ని అడ్రస్ చేయకుండా మామూలుగా రెండు వర్గాల్లో, మామూలుగా సమాజంలో ఉన్నటువంటి రెండు వర్గాల్లో శ్రామిక వర్గానికి అడ్రస్ చేయకుండా, శ్రామిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలము ఈ పాలక వర్గాలకి, పీడించేటటువంటి వర్గాలకి, భూస్వామి వర్గాలకి, పెట్టుబడిదారి వర్గాలకి మాత్రమే సేవలు చేసేటటువంటి రచయితలు ఎక్కువగా ఈ శిల్పాన్ని ఆశ్రయిస్తారు, శిల్పం పట్ల మొగ్గు చూపుతారు అన్నటువంటి అబ్జర్వేషన్ మధుసూదన్ రావు గారి. ఇది మనం ఒక్కసారి కళ్ళు రెండు విప్పి చూసినప్పుడు కొంచెం ఎంత వెనక్కి వెళ్ళినా కానీ ఇది వాస్తవంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ శిల్పవాదులు అని మనకి కూడా ఈ రోజుకి కూడా కొంతమందికి మనకి ఇప్పటికీ కూడా శిల్పానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వాళ్ళు మనకి లేకపోలేదు. దాన్ని ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు, ఎంత గొప్పగా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు అని మన నుంచి మాటలు ఎక్కడన్నా వచ్చాయి అంటే అవన్నీ శిల్ప దృష్టితో వచ్చినటువంటి మాటలే కానీ వస్తు సంబంధమైనటువంటి విషయాల్లో మనం రాట్ల. వస్తువును కూడా అంత లోతుగా చెప్పినప్పుడు, వస్తువుని గురించి కూడా అంత సమాజంతో, సామాజిక జీవితాలతో సమన్వయించి చేసినప్పుడు మనము ఒకసారి ఆలోచిస్తాం, ఒక గంభీర వర్ణం మనలో వచ్చేస్తుంది, ఒక గంభీరమైన రూపం, ఎంత వాస్తవాన్ని చెప్పాడు అని మనం అనుకుంటాము. ఎగిరి గంతేయం ఈ అంటే వస్తువు మనల్ని ఎగిరి గంతేని ఇది మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుంది. ఏ రచన అయితే మనల్ని ఆలోచింపజేస్తూ ఉందో అది వస్తు ప్రధానమైనటువంటిది. ఏ రచన అయితే మనల్ని తాత్కాలికంగా ఎగిరి గంతేసేలాగా చేస్తుందో అవన్నీ కూడా శిల్ప ప్రధానమైనటువంటి అంశాలుగా మనం భావించవచ్చు. పై స్పర్శలో మనం భావించవచ్చు. అందువలనే ఆయన ఒక మాట చెప్తారు, ఎప్పుడూ కూడా అది ప్రజా సంబంధమైనటువంటి వస్తువు ఏ రచయిత, ఏ కవి స్వీకరించినప్పటికీ కూడా దాన్ని ఫ్యూడల్ వర్గాలకు సంబంధించినటువంటి శిల్పంలో కానీ రూపంలో కానీ దాన్ని అందించకూడదు అన్నటువంటి ఒక ప్రతిపాదన, ఒక ఘాటైనటువంటి నిర్దేశం చేశారు మధుసూదన్ రావు. ఎప్పుడు కూడా మనము ప్రజా సంబంధమైనటువంటి వస్తువుని ఫ్యూడల్ సంబంధమైనటువంటి ఫ్యూడల్ వ్యవస్థ లేదా ఫ్యూడల్ వర్గాలు ఆమోదించేటటువంటి, ఆనందించేటటువంటి దాంట్లో మనం తీసుకెళ్ళకూడదు అని చెప్తారు. అందువల్లే మనకి కొన్ని రచనలు మనకి కనుమరుగైపోయాయి. మనకి శ్రీశ్రీ తెలిసినట్లుగాను, లేకపోతే మనకి అభిదయ కవులు, లేకపోతే విప్లవ కవులు తెలిసినట్లుగా సంప్రదాయ కవులు మనకి ఎందుకు, మనకి ఆయన తొలి రోజుల్లోనే రైతు మీద గొప్ప కావ్యాన్ని రాశాడు అని మనం చెప్పుకుంటున్నాం. ఆయన దూవూరు రామిరెడ్డి గారు కృషి వలుడు, రైతు చాలా గొప్పగా రాసి ఉండొచ్చు కాక, రైతు జీవితం అందులో ఉండొచ్చు కాక, ఎంతమందికి కృషి వలుడుని మన రక్తంలో ఇంకిపోయింది, ఎంతమందికి కృషి వలుడు జీవితం, ఆయన ఆవేదన, అంటే రచయిత కూడా ఆవేదన పొందాడు కాదంటలా, ఆ ఆవేదన మనకు అందింది, మనకు అందలేదు అదన్నీ కూడా. ఇటీవల తిరుపతిలోనే మనకి మన్నవ భాస్కర్ నాయుడు గారు ఒక గొప్ప కావ్యాన్ని, రైతు కావ్యాన్ని రాశారు. స్వేద సూర్యోదయం అనే పేరుతోటి గొప్ప రైతు కావ్యం రాశారు. అది కొంచెము కళ్ళద్దాలు పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసి చూస్తే అది కూడా కంటనీరు పెట్టిస్తుంది. కానీ ఎంతమంది కంటనీరు పెట్టించారు, అసలు ఎంతమందికి మన్నవ భాస్కర్ నాయుడు గారు ఒక గొప్ప కావ్యాన్ని రైతు మీద రాశాడు, దాని పేరు స్వేద సూర్యోదయము అనే పేరుతో రాశాడు అన్న విషయం ఎంతమందికి తెలుసు? అది తెలియకపోవడానికి కారణము రైతు కాదు అక్కడ, లేదా రైతు మీద మనకి అభిమానాలు లేవు అని కాదు. ఆయన రైతు గురించి రాస్తూ ఫ్యూడల్ వర్గాలకు సంబంధించిన, పెట్టుబడిదారి వర్గాలకు సంబంధించిన, భూస్వామి వర్గాలకు సంబంధించినటువంటి ఆ రూపంలో లేదా ఆ శిల్పంలో దాన్ని అందించారు. శిల్పం ఏం చేసింది? వస్తువును మింగేసింది.
వస్తువుని మనది కాకుండా చేసింది, మన దగ్గర చేరకుండా చేసింది. కాబట్టి వస్తు శిల్పాలకు సంబంధించినటువంటి ఒకానొక సమన్వయము మనకి కావాలి. ఏ వస్తువును ఏ శిల్పంలో అందించాలి అన్నటువంటి తెలివిడి ముందు రచయితకు ఉన్నప్పుడు ఆ రచన సమాజం దగ్గరికి వెళ్తుంది అన్నటువంటిది మధుసూదన్ రావు గారి అబ్జర్వేషన్. దాంట్లోనే మామూలుగా వస్తువు శిల్పము, వస్తువులో మార్పులు ఎప్పుడు వస్తూ ఉంటాయి, శిల్పాల్లో మార్పులు ఎప్పుడు వస్తాయి అన్నటువంటి విషయాలను కూడా చాలా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో దీంట్లో సూత్రీకరణలు చేశారు. వస్తువులు మార్పులు వచ్చినంత వేగంగా శిల్పంలో మార్పులు రావు, రాలేదు, రావు కూడా. దానికి కారణాలు కూడా చెప్పారు. ఉత్పత్తి సంబంధాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఉత్పత్తి శక్తులకి ఉత్పత్తి సంబంధాలకు సంబంధించినటువంటి గతి తార్కిక సంబంధాన్ని అనుసరించి మన ఆలోచనలన్నీ కూడా మారుతూ ఉన్నప్పుడు, మన జీవిత విధానాలన్నీ కూడా మారుతున్నప్పుడు ప్రక్రియల్లో మార్పులు వచ్చేస్తాయి, వస్తువుల్లో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ప్రక్రియల్లో వస్తువుల్లో మార్పులు వచ్చినప్పటికీ కూడా రూపంలో మార్పులు రాకపోవటానికి ఏమిటి కారణాలు అన్నటువంటి విషయాల్ని చాలా శాస్త్రీయంగా దీంట్లో మనకి ఈ వ్యాసంలో వారు చర్చించారు. ఎప్పుడైతే మనకి ఈ సమాజానికి సంబంధించిన సామాజిక జీవితాలకు సంబంధించిన విషయాల్లో సంబంధాలు, ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి శక్తుల మధ్య ఈ గతి తార్కిక సంబంధాలు మామూలుగా వేరే ఒక సందర్భంలో వారే చెప్పారు ఒకసారి, అది ఈ వ్యాసంలో లేదు కానీ మనం జానపద సాహిత్యము, జానపద గేయాలు అని మనం ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎవరైనా నాబోటివాడో నీబోటివాడో ఒక జానపద పక్కీలో ఒక పాట రాసినప్పుడు నేను కూడా జానపద గేయాన్ని రాశాను అని అందిస్తే వెంటనే అది జానపద గేయం కాదు, ఇది ఫోక్ సాంగ్ కాదు, ఇది ఫేక్ సాంగ్ అని చెప్పి దాన్ని తీసి పక్కన పెట్టేస్తుంది. ఎందుకు ఇది ఫేక్ సాంగ్ అయింది, అలా దానిని మాత్రమే ఫోక్ సాంగ్ ఎందుకు అయింది అన్నటువంటి విషయాన్ని మనకి ఆలోచించినప్పుడు మన కారణాలు సరిగా తెలియదు. ఓసారి త్రిపురనేని మధుసూదన్ రావు గారే దీని గురించి ఒక వివరణ చెప్పారు. అంటే ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలకు సంబంధించినటువంటి వనరులకు సంబంధించినటువంటి గతి తార్కిక సంబంధాన్ని గురించి వారు ప్రస్తావిస్తూ, ఎప్పుడైతే వీటి మధ్య గతి తార్కిక సంబంధాల్లో మార్పులు వచ్చేస్తూ ఉంటాయో, ఆ మార్పులు వచ్చినప్పుడు మన ఆలోచనలో వచ్చినటువంటి మార్పులు ఆ రూపాన్ని ఇవన్నీ కూడా పొందలేవు. దీన్ని ఎందుకు ఫేక్ సాంగ్ అంటున్నారు, ఫోక్ సాంగ్ కానీ కాకుండా ఇప్పుడు ఎందుకు మరి ఫోక్ సాంగ్ ఎందుకు రావట్లేదు అన్నప్పుడు వారు ఒక మాట చెప్పారు. ఒకప్పుడు దంపుళ్ళు పాటలు ఉన్నాయి, ఒకప్పుడు తిరగళ్ళు పాటలు ఉన్నాయి, ఒకప్పుడు ఊడ్పుల పాటలు ఉన్నాయి, కోతల పాటలు ఉన్నాయి, లేకపోతే ఇంకేవో పాటలు చాలా ఉన్నాయి. కానీ ఈ రోజున లేవు. అంటే ఈ రోజున ఊడ్పులు లేవా, ఈ రోజున నాట్లు లేవా, ఈ రోజున కోతలు లేవా, ఈ రోజు కూడా అన్నీ ఉన్నాయి కదా, మరి పాట ఎందుకు లేదు అని ఒక ప్రశ్న నాబోటి వాడు వేసినప్పుడు, నేనే వేసింది అది, వేసినప్పుడు వారు ఒక సమాధానం చెప్పారు. అది ఇక్కడ మనకి అవసరం అవుతుంది. ఆ సమాధానం అదేమిటి అంటే, ఈ రోజుకి కూడా నాట్లు ఉన్నప్పటికీ, ఈ రోజుకి కోతలు ఉన్నప్పటికీ, ఈ రోజుకి నాగులు దున్నుతున్నప్పటికీ కూడా ఒకనాడు ఆ నాట్లు వేసిన వ్యక్తికి ఆ నాట్లు వేయడం ద్వారా వచ్చిన పంట సాయంతో సంబంధాలు ఉండేవి. ఆ ఫల సాయంతో ఆ శ్రమ చేసిన వ్యక్తికి సంబంధాలు ఉన్నాయి, అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఆ శ్రమ ఫలితము అది వేస్తూ ఉన్నప్పుడు ఆయనే చెప్పినటువంటి మాట, ఒక పసిబిడ్డకు స్నానం చేస్తూ తల్లి పొందినటువంటి ఆనందాన్ని నాట్లు వేస్తూ ఉన్నటువంటి ఆ శ్రామికి రాలు రేపొద్దున ఈ మొక్క పెద్దదయ్యి ఒక కంకి వచ్చి కొన్ని గింజలు వచ్చి కొన్ని కడుపులు నింపుతుంది, ఆ కడుపుల్లో నా కడుపు కూడా ఉంటుంది, నా కడుపు కూడా పండుతుంది అన్నటువంటి ఆలోచనలో నుంచి ఆ పాట పుట్టింది. ఈ రోజున ఆ పాటకి పుట్టపోవటానికి కారణం ఏమిటి అంటే, ఈ శ్రమ ఫలితానికి ఉన్నటువంటి సంబంధము దూరం అయిపోయింది. అది తనది కాకుండా పోయింది. ఆ ఫలితము అది అసలు ఏమవుతుందో అది కూడా తెలియట్లేదు, దాని విలువ ఏమిటో కూడా తెలియట్లేదు, అది ఎక్కడికి పోతుందో కూడా తెలియట్లేదు, అది ఎంతగా అమ్ముడవుతుందో కూడా తెలియట్లేదు, ఈ అదనపు విలువ అంతా కూడా ఏమైపోతుందో తెలియట్లేదు, ఈ దోపిడీ ఎలా జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఇవేమీ లేని రోజుల్లో పాట పుట్టింది. ఈ రోజుల్లో ఈ సంబంధాలు ఎప్పుడైతే వీటి మధ్య తాడు తెగిపోయిందో అప్పుడు మనము ఒరిజినల్ ఫోక్ సాంగ్ని మనం సృష్టించలేము. ఆ రోజున వాళ్ళు కట్టుకున్న పాటలు అవి. ఈ రోజున ఎవడో కడితే ఇంకొకటి ఎవడో పాడుతున్నటువంటివి ఇవెలా ఫోక్ సాంగ్ అవుతాయి? అందువల్లనే వీటిని ఫేక్ సాంగ్ అంటున్నారు. అంటే ఉత్పత్తి శక్తులకు, ఉత్పత్తి వనరులకు, ఉత్పత్తి ఫలితాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు
ఎప్పుడైతే విడిపడిపోతూ ఉన్నాయో, ఎడతెగిపోతున్నాయి, విడివిడిగా ఎడవేనంగా మారిపోతూ ఉన్నాయో, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మారిపోతూ ఉన్నాయో, అలాంటి సందర్భాల్లో కొత్త వస్తువులు పుడుతూ ఉంటాయి అన్నటువంటి విషయాన్ని వారు ప్రస్తావించారు. అందువల్లనే ఫోక్ సాంగ్ పుట్టట్లేదు, ఫేక్ సాంగ్లు మనకి ఈ రోజున వస్తున్నాయి. అలాగే వస్తువుల్లో మార్పులన్నీ కూడా ఇలాంటి సందర్భాల్లో మార్పులు వచ్చిన ప్రతిసారి కూడా వస్తువుల్లో మార్పులు వస్తుంది. అంత వేగంగా రూపాల్లో మార్పులు రావు, శిల్పంలో మార్పులు రావు. అల్లదే శిల్పం అల్లదే రూపంలోనే వస్తువు మారినప్పటికీ కూడా రావటాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే అక్కడ ఆ సంబంధాలకు సంబంధించిన గత్తార్కిక సంబంధాన్ని మనం ఆలోచించినప్పుడు, వాటి పరిణామాలను కూడా మనం ఆలోచించినప్పుడు మనకు అది తెలుస్తుంది అన్నది ఈ వస్తు శిల్పాలు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యాసంలో వారు ప్రతిపాదించారు. అలాగే దానికి ఆ శిల్పానికి శిల్ప ప్రాధాన్యం గురించి కూడా ఇందాక మనం చెప్పినట్లుగా వారు ఎప్పుడు కూడా శిల్పాన్ని ఎప్పుడు కూడా విస్మరించలేదు. మార్క్సిస్ట్ కవులు ఎవరు, రచయితలు ఎవరు కూడా శిల్పాన్ని విస్మరించలేదు. శిల్పంతో కూడుకున్నదే ఒక సాహిత్య గౌరవాన్ని పొందుతుంది అన్నది కూడా మధుసూదన్ రావు కూడా చాలా చాలా నిర్దేశించి చెప్పినటువంటి అంశమే. అలాగే వారి ఆ వస్తు శిల్పాల గ్రంథంలో సాహిత్య చరిత్రకు సంబంధించినటువంటి 2 వ్యాసాలు, ప్రధానమైనటువంటి వ్యాసాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే, ఒకటి యుగ విభజన ఎలా చేయాలి అన్నటువంటిది ఒకటి, అసలు సాహిత్య చరిత్రలో ఎలా అధ్యయనం చేయాలి అన్నటువంటిది ఇంకొకటి. ఈ 2 కూడా జంట వ్యాసాలు. ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్న వ్యాసాలు, ఒకదానితో ఒకటి కొనసాగింపుగా ఉన్నటువంటి వ్యాసాలు. వేరు పేర్లతోటి ఉన్నప్పటికీ కూడా ఈ యుగ విభాగానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా చాలా శాస్త్రీయమైన వారి ఆలోచన తుమ్మినా దగ్గర కూడా వారి శాస్త్రీయమైనటువంటి ఆలోచనలోనే మార్క్సిస్ట్ కోణంలో నుంచి ఆలోచిస్తారు కాబట్టి మనకి ఆలోచింపజేస్తాయి మనల్ని కూడా. ఈ చాలా 2-3 సందర్భాల్లో యుగ విభాగానికి సంబంధించిన అసలు యుగ విభాగం అన్నటువంటిది ఎక్కడ పుట్టింది, ఎక్కడ మొదలైంది అన్నటువంటి విషయాన్ని గురించి కూడా చెప్తూ, భూగర్భ శాస్త్రానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ప్రపంచంలో జియాలజీకి సంబంధించినటువంటి అంశంలో భూగర్భ శాస్త్రాన్ని అధ్యయనం చేసి దాన్ని ఒక శాస్త్రంగా కాదు, ఒక చరిత్రగా రాస్తున్న క్రమంలో ఒక యుగ విభాగం అవసరమైంది. అది అలా మొదలైంది. తర్వాత అనేకమైనటువంటి అంశాలకు కూడా మనకి అది మారిపోయింది. ఇప్పుడు అన్ని చరిత్రలే మనం చెబుతున్నాము. మతానికి చరిత్ర చెబుతున్నాము, రాజకీయ పార్టీకి చరిత్ర చెబుతున్నాము, వ్యక్తులకి చరిత్రతో అన్నిటికీ చరిత్ర చెప్పడము అన్నది తప్పని కాదు, చరిత్ర చెప్పాలి. కాకపోతే అది చరిత్రను ఆ యుగ విభాగం చేసేటప్పుడు మనకి ఎలాంటి దృష్టికోణాలు ఉండాలి అన్నటువంటిది చాలా సీరియస్గా వారు చెప్పారు. మనం కూడా వీటికి సంబంధించి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సాహిత్య చరిత్రలకు సంబంధించిన సిరీస్లో ఈ సిరీస్లో కూడా మనకి ఇదే వేదిక మీద అనేకమైనటువంటి చర్చల సందర్భంలో మధుసూదన్ గారి పేరు పెట్టకుండా కూడా మనందరం చెప్పుకున్నాం. అదేమిటి అంటే, యుగ విభాగంలో తెలుగులో వెలువడినటువంటి సాహిత్య చరిత్రల్లో ఎన్ని సాహిత్య చరిత్రలు వెలువడినప్పటికీ కూడా సుమారుగా ఆనంద్ అడిగితే లెక్క చెప్తాడు. ఎన్ని వచ్చినప్పటికీ కూడా 10ల సంఖ్యలో వచ్చినప్పటికీ కూడా ఏ సాహిత్య చరిత్రలోనూ యుగ విభాగం విషయంలో ఏకాభిప్రాయం లేదు. అంటే ఎక్కడైతే ఏకాభిప్రాయం లేదో అక్కడ అది శాస్త్రీయమైనటువంటి యుగ విభాగము కాదు అన్నటువంటిది మనం, అంటే తెలుగులో వెలువడినటువంటి సాహిత్య చరిత్రల యుగ విభాగం విషయంలో ఒక శాస్త్రీయ దృష్టి ఏ చరిత్రకారుడికి లేదు అన్నటువంటి విషయాన్ని ముందు మనము బాధగానైనా దాన్ని అడ్మిట్ చేయాల్సిందే, దాన్ని మనం గౌరవించాల్సిందే, ఆ స్టేట్మెంట్ మనం గౌరవించాల్సిందే. అయితే యుగ విభాగాలన్నీ కూడా అలా ఒక పద్ధతిలో ఎందుకు చేశారు ఏమిటి అంటే, ఎవరి సౌకర్యాన్ని బట్టి, ఎవరి వీలును బట్టి, ఎవరికి ఏ విభాగం చేసుకుంటే సౌకర్యం ఉంటుందో ఆ పద్ధతిలోనే చేసుకున్నారు తప్ప దీంట్లో ఒక ఏకాభిప్రాయం లేదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. వారు కూడా, మధుసూదన్ రావు గారు కూడా ఈ స్టేట్మెంట్ తోటే ఆ వ్యాసాన్ని కూడా ప్రారంభించి అసలు చరిత్రకు సంబంధించిన విషయాల్లో ఉపయోగాల్లో సాహిత్య చరిత్రలో మనం మొట్టమొదటి యుగాన్ని ఏదో ప్రాంగణ యుగము లేకపోతే నన్న యుగము రకరకాలుగా మనం పేరు పెట్టుకుంటున్నాము. అసలు ఈ యుగ విభాగం అన్నది మనం ప్రాచీన తెలుగు సాహిత్యంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. రెండింటినీ కంపారిజన్ చేసుకున్నప్పుడు ఆధునికులు, ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యము అన్నటువంటిది మనం మొదలు పెడుతుంటాం. మధుసూదన్ రావు గారు అసలు ప్రాచీన సాహిత్యము, ప్రాచీన యుగము అన్నదే లేదు పొమ్మంటాడు ఆయన. తెలుగులో ప్రాచీన సాహిత్య యుగము, ప్రాచీన యుగము అనడమే పొసగదు అన్నటువంటిది ఆ స్టేట్మెంట్. ఏంటి ఇది మనకు ఒకసారిగా ఏంటి గుబిక్కు అనిపిస్తుంది. అదేంటి, ఎవడో
తొలివాడో వాడు ప్రాచీనుడు అవుతాడు కదా మన లెక్క ప్రకారం. అంటే అది నువ్వు నేను తాత్కాలికంగా వేసుకున్నటువంటి అంచనాయే కానీ ఒక శాస్త్రీయ దృష్టితోటి ప్రపంచ చరిత్ర నిర్మాణాన్ని మనం పరిశీలించినప్పుడు, ప్రపంచ చరిత్రలో శాస్త్రీయ యుగ విభాగాన్ని మనం పరిశీలించినప్పుడు మధ్యయుగము సాధారణంగా చరిత్రలో మధ్యయుగము 7వ శతాబ్దం నుంచి మొదలైందంట. నాకు తెలియదు ఆ విషయం. మధుసూదన గారిని చదివిన తర్వాతనే నాకు కూడా దాన్ని నేను కూడా గుర్తించాను. చరిత్రలో మధ్యయుగము 7వ శతాబ్దంలో మొదలైందంట. మరి 7వ శతాబ్దము మొదలైన తర్వాత అంటే మధ్యయుగము మొదలైన 3 శతాబ్దాలకి తెలుగులో మనకి మొదటి కవిని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. మరి ఇది ఎలా ప్రాచీనుడు అవుతాడు? ఇది ఎలా ప్రాచీన యుగం అవుతుంది? నన్న యుగం ప్రాచీన యుగం అంటానికి వీల్లేదు. చారిత్రకంగా మనం చూసినప్పుడు, చరిత్ర దృష్టితోటి మనం సాహిత్యాన్ని బేరీజు వేస్తున్నప్పుడు ఇది సబబైంది కాదు, ఇది మామూలుగా సహేతుకమైనటువంటిది కాదు. నన్నయ్య యుగాన్ని ప్రాచీన యుగము అనడానికి వీలు లేదు. అది మధ్యయుగము మొదలైన 3 శతాబ్దాలకి 300 సంవత్సరాల తర్వాత నన్నయ్య గారు మనకు పుట్టాడు. దాన్ని ఆ కోణంలోనే మనం చూడాలి తప్ప మనకి వీరేశలింగం గారు ఎంత వైతాళికుడు కూడా కావచ్చు కాక, ఎంతమంది బోడిలింగాలు ఎండిపోయినా వీరేశలింగం ఒకటి మిగిలితే చాలు అని మనం సంతృప్తి పడొచ్చు కాక, కానీ వీరేశలింగం గారు చెప్పినటువంటి ఆ సూత్రీకరణలు కూడా అవి అసంబద్ధమైనవి, అహేతుకమైనవి, సహేతుకం కాదు అన్నటువంటి వాస్తవాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అక్కడ. ఆయన వీరేశలింగం గారు ఆయన సాహిత్య చరిత్రలో ఆధునికులు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆధునికులు కాదు. పిండిప్రోలు లక్ష్మణ కవి లాంటి వాడు అకార్డింగ్ టు వీరేశలింగం పంతులు గారు ఆధునికుడు. ఆయన ఎలా ఆధునికుడు అవుతాడు అనేది మధుసూదనరావు గారి ప్రశ్న. అంటే సాహిత్య చరిత్రలను యుగ విభాగాలను చేసేటటువంటి క్రమంలో, విభజించేటటువంటి క్రమంలో ఏ ప్రణాళికను అనుసరించాలి ఏమిటి అనే దృష్టిని శాస్త్రీయంగా మనం అనుసరించే వేళ ఇవేమి కూడా పసుకట్లేదు. ఇంకొక మాట కూడా చెప్పారు, నేను కూడా షాక్ అయినా. అదేమిటి అంటే ఆ దృష్టితోటి మనం పరిశీలించినప్పుడు వీరేశలింగం పంతులు గారిని కూడా ఆధునికుడు అనడానికి అవకాశం లేదు పొమ్మంటారు. దాన్ని కొంచెం ఆలోచించాలి. దాన్ని కొంచెం మనకి అవగాహన మనం పెంచుకుంటే తప్ప కందుకూరిని కూడా మనం అంటే కందుకూరిని ఇందాక మనం ఆదిలోనే మనం ప్రస్తావించాం. ఎవరినైనా కానీ అధ్యయనం చేసి వారి నుంచి మనం నేర్చుకోవాలి కానీ ఆరాధించకూడదు. ఆరాధించడం వల్ల మనకేంటంటే ఆయన తుమ్మినా తగ్గిన అది వాస్తవాలు శాస్త్రీయం అనేటటువంటి పరిస్థితి వస్తుంది. అదంతా కూడా దాన్ని ప్రశ్నించే వాటిని ఎప్పుడు మనం ప్రశ్నిస్తామంటే ఆ శాస్త్రీయ దృష్టితో అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మనం ప్రశ్నిస్తాము. ఎంత చేసినా ఈ వైతాళికుడు, ఇన్ని రాసినటువంటి ఈ వైతాళికుడు ఇంత గొప్ప సంస్కర్త అయినటువంటి వాడు మనకి మన వేమన విషయంలో ఎందుకు ఆయన సీతకను చూపించాడు, పక్కన పెట్టాడు అని ఈ రోజున మనం ప్రశ్నిస్తున్నాము అంటే వీరేశలింగాన్ని ఆరాధిస్తే ఆ ప్రశ్న మనం వేయలేము. ఆయన అధ్యయనం చేయటం వల్లనే ఆ ప్రశ్న మనం వేస్తున్నాము. ఎవరినైనా కానీ అధ్యయనం చేసినప్పుడు మాత్రమే అది జరుగుతుంది అని చెప్పి ఆ అధ్యయనంలో నుంచే మధుసూదనరావు గారు కూడా వీరేశలింగం గారి సాహిత్య చరిత్రలో కూడా దాంట్లో ఉన్నటువంటి అహేతుకమైనటువంటి, అసంబద్ధమైనటువంటి లేదా అశాస్త్రీయమైనటువంటి వీటన్నిటిని కూడా వారు ప్రస్తావించారు. అలాగే మనకి కవిత్వ వేది సాహిత్య చరిత్రను కూడా ప్రస్తావిస్తూ అది మనకి మొట్టమొదటిసారిగా రాజవంశాల చరిత్రతో వచ్చినటువంటి వాటిల్లో అది మొట్టమొదటిది. ఆరుద్ర గారికి కూడా మార్గదర్శకాన్ని స్ఫూర్తినిచ్చినటువంటి ఆ ప్రణాళిక కవిత్వ వేది. అదందరికీ మనందరికీ తెలిసిందే. ఇదే వేదిక మీద దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కూడా. అయితే ఈ రాజవంశాల చరిత్రకు సంబంధించింది కూడా అంత సహేతుకమైంది కాదు. దీనివల్ల జరిగిన లాభం కంటే నష్టమే ఎక్కువ అన్నది శాస్త్రీయమైనటువంటి ఆలోచనతోటి మధుసూదనరావు గారు చెప్పారు. దీంట్లో రాజవంశాల చరిత్ర, పాలక వంశాల చరిత్ర కూడా, పాలక వంశాల పరంగా యుగ విభాగం చేయటం కూడా మనకి నష్టాన్ని కలిగించింది అని చెప్పారు. ఆరుద్ర కొంత ఈ నష్టం జరుగుతుంది అన్న విషయాన్ని గమనించాడు కనుకనే రాజవంశాల చరిత్రను పాటించిన ఒక కాలక్రమంలో దాన్ని గుదిగిచ్చి పెట్టాడు అని చెప్పి ఒక చిన్న మినహాయింపు ఆరుద్రకి ఇచ్చాడు మనకి. అంటే శాస్త్రీయంగా పరిశీలించేటప్పుడు యుగ విభాగం విషయాల్లో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉంది ఏమిటి అనే దాన్ని. అయితే ఆయనే ఒక విషయాన్ని కూడా చెప్పారు. అంటే వాళ్ళ పరిమితులను కూడా గుర్తిస్తూ, వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి పరిమితులను గుర్తిస్తూ వీళ్ళెవ్వరూ కూడా సాహిత్య చరిత్రకారులు ఎవ్వరూ కూడా సమాజానికి సాహిత్యానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని, గతితార్కిక సంబంధాన్ని
శాస్త్రీయంగా అధ్యయనం చేసిన వారు కాదు ఈ చరిత్రకారులు ఎవరు కూడా. విడివిడిగా 11వ శతాబ్దంలో ఫలాని కవి, లేకపోతే ఇంకో శతాబ్దంలో ఫలాని కవి ఉన్నారు అని చెప్పి మామూలుగా ఒక పూలదండని కూర్చేవాడు ఒక్కొక్క పువ్వుని కూర్చుకుంటా పోయినట్లుగా చెప్పారు. కానీ ఇది పూలదండ లాంటి సంబంధమైనటువంటిది కాదు. ఇది దీని సంబంధం వేరువేరుగా మనకు కనిపిస్తాయి. దీన్ని నిర్వహించడంలో వీళ్ళందరూ ఎక్కడ ఫెయిల్ అయ్యారు అంటే అధ్యయనాలేమి ఈ గతితార్కిక సంబంధంతో సాహిత్య సమాజాలను అధ్యయనం చేయకపోవటం వల్ల ఏ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యంలో ఏ రచన పుట్టింది అన్నటువంటి దాన్ని గుర్తించకుండా, నన్నయ్య 11వ శతాబ్దంలో పుట్టాడు, రాజరాజు ఆస్థానంలో ఉన్నాడు, రాజరాజు నా వంశ చరిత్ర తెలుసుకోవాలని ఉంది, రాయవయ్యా అంటే భారతాన్ని రాశాడు, ఈయన రాశాడు, మనం చదువుతున్నాము. ఇంతవరకే సాహిత్య చరిత్రలో మనకు కనిపిస్తుంది. రాజరాజు నిజంగా చంద్రవంశం వాడేనా? రాజరాజు నిజంగా భారతాన్ని రాయమంటే రాశాడా, లేదా భారతాన్ని రాద్దాము అనుకొని ముందుగానే నన్నయ్య గారు నిర్ణయించుకొని రాజరాజు నోటితోటి ఆ మాట అనిపించి రాశాడా? ఇవి గతితార్కిక సంబంధాలు అంటే. వీటి మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాలని ఆ రోజునే ఎందుకు తెలుగులో రాయవలసి వచ్చింది? తెలుగు మీద రాజరాజుకి అంత మక్కువ. ఎప్పుడు కూడా భాష విషయంలో వేరే సందర్భంలో చెప్తాడు, మామూలుగా రాజవంశాలకు ఎప్పుడు కూడా, రాజులకు ఎప్పుడు కూడా, ఫెడరల్ వర్గాలకు ఎప్పుడు కూడా సంస్కృతిక భాషకి ప్రాధాన్యం ఇచ్చారు, కానీ తెలుగు భాషకు ఎప్పుడు కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. అది ఎప్పుడు కూడా సెకండ్ కేటగిరీకి సంబంధించినటువంటిదే. అది రాజరాజుకి కూడా వర్తిస్తుంది. ఆయన రాజు కాబట్టి. రాజరాజుకి వర్తించదు అనుకుంటే ఆయన రాజు కాదు అని చెప్పాల్సి వస్తుంది. ఆయన రాజు అన్నప్పుడు ఈ ప్రాథమిక సూత్రాన్ని ఆయనకు కూడా వర్తించాలి. అటువంటి రాజు తెలుగులో ఎందుకు రాయమన్నాడు? తెలుగు మీద ఉన్నట్టుండి ఆ ప్రేమ ఎందుకు పుట్టింది? ఆనాటి చారిత్రక పరిస్థితులను ఏ చరిత్రకారుడైనా అధ్యయనం చేసిన తర్వాతనే నన్నయ్యనే అక్కడ ఆ చరిత్రలో ప్రస్తావించారా అనేది ఈయన ప్రశ్న. ఇప్పుడు నేను మధుసూదన్ రావు గారి ప్రశ్న. ఆనాడు 11వ శతాబ్దంలోనే తెలుగు ఎందుకు గుర్తుకొచ్చింది? ఆనాటి ఫెడరల్స్కి. ఆనాటి రాజులు, సామంత రాజులు, సామంత రాజులు సార్వభౌములు అవుతున్నటువంటి కాలము మన తెలుగు ప్రాంతంలో కాకుండా పరిసర ప్రాంతాల్లో, కన్నడ ప్రాంతాల్లో, తమిళ ప్రాంతాల్లో, మహారాష్ట్ర ప్రాంతాల్లో, ఈ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి చారిత్రక మార్పులు, పరిపాలనా సంబంధమైనటువంటి మార్పులు ఏమున్నాయి, ఈ లోకల్ సంస్కృతికి సంబంధించిన, లోకల్ భాషలకు సంబంధించినటువంటి ప్రాధాన్యాన్ని ఇవ్వవలసిన అగత్యం రాజులకి ఎందుకు ఏర్పడింది అన్నటువంటి సైద్ధాంతిక దృష్టితోటి, శాస్త్రీయ దృష్టితోటి, గతితార్కిక దృష్టితోటి ఏ సాహిత్య చరిత్రకారుడు అధ్యయనం చేయకపోవడం వల్లనే ఈ యుగ విభాగము ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో రాకుండా పోయింది. ఒక ఏకాభిప్రాయం కూడా లేకుండా పోవటానికి కారణాలు అది. 6x2 = 12 ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా, రాత్రి అయినా, పగలైనా, పిల్లడిని అడిగినా, పెద్దోడిని అడిగినా కానీ 6x2 = 12 అని చెప్తున్నాం కదా. అది శాస్త్రము, అది సైన్స్. అది ఆ శాస్త్రీయ దృష్టి యుగ విభాగంలో కూడా ఉన్నట్లయితే ఆరుద్ర రాసినా, కవిత్వవేది రాసినా, కందుకూరి రాసినా, మరొకరు రాసినా ఆ యుగాలన్నీ ఒకలాగే ఉండాలి. అర్ధరాత్రి చెప్పినా 6x12 లాగానే ఆ యుగాలన్నీ ఒకలాగే ఉండాలి. ఆ యుగాల వరుస కూడా ఒకలాగే ఉండాలి. ఆ యుగాల పేర్లు కూడా ఒకలాగే ఉండాలి. దీని వైవిధ్యాలు ఉండటానికి కారణాలు ఇవి అని వారు చెప్పారు. అలాగే ఆ యుగ విభాగాలకు సంబంధించిన పరిణామ క్రమాన్ని కూడా చెప్తూ ఇతర యుగాలతోటి, ఇతర చరిత్రతోటి సాహిత్య చరిత్రకు ఉన్నటువంటి సంబంధాలను కూడా చక్కగా బేరీజ్ వేశారు. ఒక సైన్స్కు సంబంధించినటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్రలో మొదటి యుగం ఉంటుంది, రెండో యుగం ఉంటుంది, 3, 4 ఎన్ని యుగాలైనా కూడా ఉంచవచ్చు. చరిత్ర పరిణామాన్ని, చరిత్ర గతిని మనం చరిత్రగా రాసుకున్నప్పుడు, సైన్స్లో, విజ్ఞాన శాస్త్రంలో మొదటి యుగము వచ్చిన తర్వాత రెండో యుగం వస్తుంది. ఎప్పుడు కూడా రెండో యుగము వచ్చింది అంటే మొదటి యుగాన్ని రెండవ యుగం పరాస్తం చేస్తుంది. రెండో యుగము వచ్చిన తర్వాత మొదటి యుగం ఉండదుగా. సైన్స్ అభివృద్ధి క్రమంలో సైన్స్ని మనం చేస్తూ ఉన్నప్పుడు ఈ పరిణామంలో ఉండదు అంటే ఇక్కడ దాని ప్రాధాన్యం ఉండదు అని చరిత్రలో మనం గుర్తిస్తాము. ఇక దాన్ని మనం అనుసరించము. భూకేంద్ర సిద్ధాంతము అన్నటువంటి అంశము మనకి ఎప్పుడో మత గ్రంథాల్లో మనకు ఉండొచ్చు. అది హిందూ గ్రంథం కావచ్చు, క్రైస్తవ గ్రంథం కావచ్చు కాక. ఇప్పుడు సూర్యకేంద్ర సిద్ధాంతము అన్నది వచ్చిన తర్వాత భూకేంద్ర సిద్ధాంతాన్ని మనం పరాస్తం చేసుకోవాలి. దాన్ని మనం పట్టించుకోకూడదుగా.
పట్టించుకోకూడదు. ఒకప్పుడు భూకేంద్ర సిద్ధాంతం ఉండేది అని మనం ఒక క్రమంలో మనం చెప్పుకుంటాము, ఒక చరిత్రలో గతిలో మనం చెప్పుకుంటాం తప్ప దాన్ని ప్రమాణంగా స్వీకరించి దాని మీద మనము ఆ, మనం బిల్డింగ్లు కట్టుకోలేము. మనం దాని మీద కట్టుకోము. అఫ్ కోర్స్ మనకి ఇప్పుడు అన్ని కూడా ఇప్పటికీ కూడా జ్యోతిష్ శాస్త్రాలు ఆ శాస్త్రాలు అన్ని కూడా గతించిన సిద్ధాంతాల మీద ప్రాతిపదికగానే ఉన్నాయి. అది మనం ఆలోచించవలసింది. దాని గురించి మనం పెడితే శాస్త్రీయమైనటువంటి లేదా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి యుగాలు ఎప్పుడూ కూడా మొదటి యుగాన్ని పరాస్తం చేస్తుంది రెండో యుగము అన్నటువంటి అంశాన్ని చెప్పారు. అలాగే మనకి ఈ మతానికి సంబంధించిన ఇతరేతరకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి దీన్నే చూసినప్పుడు మనకి సాహిత్య శాస్త్రానికి సంబంధించి లేదా సాహిత్యానికి సంబంధించిన చరిత్ర మొదటి యుగం ఉంటుంది, రెండో యుగం ఉంటుంది, మూడో యుగం ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే అక్కడేమో శాస్త్ర విషయంలోనేమో సైన్స్ విషయంలోనే మొదటి యుగము రెండో యుగం వచ్చిన తర్వాత మొదటి యుగము తెరమరుగం అయిపోతుంది. అది ప్రాధాన్యం లేకుండా పోతుంది, అది పరాధీనం అయిపోతుంది. సాహిత్య చరిత్రలో మొదటి యుగం వచ్చిన తర్వాత రెండో యుగం వస్తుంది, అనంతర యుగం వస్తుంది. ఎప్పుడైతే అనంతర యుగము వచ్చిందో అది మొదటి యుగాన్ని అధిగమిస్తుంది అన్నటువంటి ఈ రెండిటికి ఉన్నటువంటి సంబంధాన్ని అభావం చేయటం పరాస్తం చేయటం అన్నట్టు కాదు, దాన్ని అధిగమించి వస్తుంది. అధిగమిస్తూ ముందుకు వచ్చింది కదా అని చెప్పి చాలా చాలా జాగ్రత్తగా ఉంటుంది ఆయన డిబేట్ ఎప్పుడు కూడా. మధుసూదనం గారిది మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాని మీద మనం బిల్డింగ్ కట్టకూడదు. వెంటనే ఒకరు చెప్పారు అధిగమిస్తుంది కదా అని చెప్పి మొదటి వచ్చిన రచన కంటే తర్వాత వచ్చినటువంటి ప్రతి రచన మొదటి దానికంటే గొప్పదని చెప్పడానికి వీల్లేదు అని చెప్తారు. అది మనం గుర్తించాలి. మామూలు మనకి ఎప్పుడో మామూలుగా మనకి అన్నయ్య ఉండొచ్చు, లేకపోతే పెద్దన ఉండొచ్చు, వీళ్ళందరూ ఉండొచ్చు. నన్నయ్య మనం ఇప్పటికీ కూడా నన్నయ్య తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా తద్రచనయ కాని రాసిన వాళ్ళందరూ కూడా దాన్ని అనుసరిస్తూ వచ్చినటువంటి వాళ్ళే. సాహిత్య చరిత్రలో ఎప్పుడు కూడా మొదటి దాన్ని అధిగమిస్తూ తర్వాత దాన్ని వస్తుంది. కానీ ఈయన చెప్పినట్లుగా రెండో దాన్ని ఇప్పుడు వేమన ఉన్నాడు, వేమన తర్వాత వందల మంది వేల మంది రచయితలు మనకు వచ్చారు. వేమన కంటే గొప్ప రచనలు ఎంతమందికి చేశారు? వేమన తర్వాత దశాబ్దాలు 300-400 సంవత్సరాల క్రితం వాడైనటువంటి వేమన్ని అధిగమిస్తూ, వేమన్ని అభావం చేస్తూ, వేమన్ని పరాస్తం చేస్తూ ఎంతమంది మనలో వచ్చినటువంటి రచనలు మనలో ఎంతమంది రచనలు చేయగలిగాం. కాబట్టి గతానికి సంబంధించినటువంటి ప్రతి రచన తర్వాత వచ్చిన రచన కంటే అధమం కాదు అని చెప్పడానికి కూడా వీల్లేదు అని చెప్పారు. గురజాడప్పారావు గారి విషయంలోనూ అలాగే మనం చూడొచ్చు. ఆయన తర్వాత ఎంతో మంది వచ్చారు కదా. గురజాడప్పారావు గారి ఎక్కడ ఉన్నాం, ఆయన అంచుల దాకా మనం ఈ రోజుకి కూడా 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు వస్తున్నప్పటికి కూడా మనం చేరలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి సాహిత్య యుగాల్ని సాహిత్య పురోగమనాల్ని మనం చూసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాతనే ఈ యుగ విభాగం అనేది చేయాలి అని చెప్పారు. వారు ఏ రకంగా చేస్తే ఇవన్నీ కూడా ఏ రకంగా చేస్తే మనకి ఈ శాస్త్రీయంగా ఉంటుంది అన్నటువంటి ఒక ప్రణాళిక కూడా ఇచ్చారు. ఆ ప్రణాళిక నేనైతే ఇప్పుడు చెప్పట్లేదు. మనం ఎవరైనా కానీ సాహిత్య చరిత్రను మనం మళ్ళీ అధ్యయనం చేయటం సరే కాదు, రాద్దాము అనుకున్నప్పుడు ఒకసారి శాస్త్రీయ పద్ధతిలో ప్రణాళికను నిర్మించినటువంటి మధుసూదనం గారి వ్యాసాన్ని ఒకసారి చూస్తే ఒక చూపునిస్తుంది అని మాత్రం నేను చెప్తున్నాను. అలాగే ఇంకో అయిపోతాం, చాలా టైం అయ్యి ఒకటి రెండు అంశాలు మాత్రం ప్రస్తావిస్తాను. వాటిలో అధ్యయన పద్ధతులు, సాహిత్య చరిత్రను, ఇది అనుబంధ వ్యాసము, సాహిత్య చరిత్రను ఎలా అధ్యయనం చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఒక చాలా సుదీర్ఘమైనటువంటి వ్యాసము. మాబోటి అకాడమిషియన్స్కి ఇంకా బాగా పనికొచ్చేటటువంటి వ్యాసం అది. దీన్ని కూడా ఏది చరిత్ర, ఎవరు చరిత్రకారులు అనే విషయాల్లో చాలా ఆలోచింపజేసేటటువంటి విషయాలన్నిటిని కూడా వారు రాశారు. మామూలుగా మనం దేనిని పడితే దాన్ని మనం చరిత్ర అనుకుంటున్నాము, ఎవరిని పడితే వాళ్ళని చరిత్రకారులు అని కూడా మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా మనం పరిశీలించినప్పుడు వీటిని చాలా జాగ్రత్తగా ఆ పదాలను వాడాలి అనేటటువంటిది కూడా వారు చెప్పారు. ఇందాక ఆ సాహిత్యానికి యుగానికి సంబంధించిన విషయాల్లో దీంట్లో కూడా చెప్పారు.
కొన్ని పదాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా వాళ్ళు చాలా చెప్పారు. మామూలుగా మనం సాహిత్యానికి పర్యాయ పదాలుగా కొన్నిటిని మనం సాహిత్య చరిత్రలకు సంబంధించిన విషయాల్లో పర్యాయ పదాలుగా, అంటే దాన్ని ఎలా అధ్యయనం ఎలా రాయాలి అన్నటువంటిది కాదు, దాన్ని అధ్యయనం ఎలా చేయాలి అన్నది కూడా రాసేటప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నప్పుడు కొన్ని పదాలు ఉన్నాయి మనకి. సాహిత్యము, వాంగ్మయము, సారస్వతము, ఇలాంటి పదాలు మనకు కొన్ని ఉన్నాయి. ఈ పదాలన్నింటినీ కూడా ఈ రోజున మనం పర్యాయ పదాలుగా మనం వాడుకుంటున్నాం, కానీ అవన్నీ కూడా పర్యాయ పదాలైనా అవన్నీ కూడా ఒకే అంశానికి సంబంధించినవి. భాషా శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను సామాజిక శాస్త్రాలతోటి, సామాజిక పరిణామ క్రమంతో ముడిపెట్టి మనం చూసినప్పుడు ఒక విషయం మన అనుభవంలోకి కూడా వస్తుంది. అసలు పర్యాయ పదాలు అనడమే తప్పు. ఏ పదము ఇంకొక పదానికి సబ్స్టిట్యూట్ చేయదు. ఎంతో కొంత పరిమితులు దానికి ఉంటాయి, షరతులు వర్తిస్తాయి. అన్నము, బువ్వ, కూడు, భోజనము ఇవన్నీ ఒకటి కాదు. పర్యాయ పదాలు అని మనం మాట్లాడుకోవచ్చు కాక, ఎవడారగించు అమృత భోజనమును కలిసినో ఈ లేమ గంజి బువ్వ అంటాడు జాషువా. ఈ బువ్వ వేరు, భోజనం వేరు, ఈ రెండు ఒకటి కాదు, పర్యాయ పదాలుగా మనం అనుకున్నప్పటికీ కూడా. అలాగే సాహిత్యము, సారస్వతము, వాంగ్మయం లాంటి పదాలు కూడా పర్యాయ పదాలుగా అనుకుంటున్నప్పటికీ కూడా ఇవన్నీ ఒక కుదుట్లో పుట్టినవి కావు. వీటన్నిటికీ కూడా వేర్వేరు అస్తిత్వాలు, వేర్వేరు నేపథ్యాలు, భూమికలు దీని వెనక ఉన్నాయి. అది ఎరిగి ఈ పదాలు మనం సాహిత్య చరిత్రలో వాడాలి అనేది కూడా వారు చెప్పారు. మామూలుగా మనకి సాహిత్య చరిత్రలో కొన్ని నోట్స్ లాంటి సాహిత్య చరిత్రలు కూడా మనకి వచ్చాయి. వాళ్ళందరూ కూడా సాహిత్య చరిత్రకారులుగా కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మనం కూడా మనలో కూడా కొంతమంది మన గొప్ప సాహిత్య చరిత్రకారులుగానే మనం భావిస్తూ ఉన్నాం. వాటన్నిటిలో కూడా మనకి వీటన్నిటికి కూడా వాంగ్మయము, సారస్వతము, సాహిత్యము ఇలాంటి పదాలన్నింటినీ కూడా నిర్వహించు వచ్చారు. వీటన్నిటినీ కూడా అక్కడ నుంచి ఒకసారి మధుసూదన్ రావు గారి దగ్గరికి వచ్చినప్పుడు, మధుసూదన్ రావు గారి విశ్లేషణలో నుంచి మనం ఆ పదాలను అధ్యయనం చేసినప్పుడు ఒక వెలుగులోకి మనం వెళ్ళిపోతాం, ఖచ్చితంగా మనం వెళ్ళిపోతాం. వీటిల్లో ఏది మొదటి పదం అయి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా వారు చాలా లోతుగా చర్చించారు. ఈ మూడు పదాలలో సారస్వతము, వాంగ్మయము, సాహిత్యము అన్నటువంటి ఈ మూడు పదాలను పరిశీలించినప్పుడు వీటిల్లో సారస్వతము అనేది మొదటి పదం అయి ఉండొచ్చు అని ఒక ఆలోచన చేశారు. ఇది కూడా శాస్త్రీయంగానే మనకుంటుంది. ఇది సంస్కృత పదాలే, ఈ మూడు కూడా సంస్కృత పదాలే. ఈ సారస్వతంలో సర్ణ అనేటటువంటి పదానికి సంస్కృతంలో త్రిపునేని మధుసూదన్ రావు గారికి సంస్కృతం కూడా తెలుసు. ఇందాక మాస్టర్ చెప్పారు కూడా, సంస్కృతాన్ని గురువు దగ్గర నేర్చుకున్నారు అని కూడా. వారికి ప్రాకృతంలో కూడా పట్టున్న విషయాన్ని నేను విన్నాను. ఇంగ్లీష్ బాగా తెలుసు, అది వేరే విషయం. ఈ సర్ణ అంటే సంస్కృతంలో ఒక ప్రవాహము అనేటటువంటి ఒక అర్థం ఉందంట. ఇది ఈ వైదిక యుగంలో సారస్వతము అనే పదాన్ని బహుశా పుట్టి ఉండొచ్చు. అది మొట్టమొదటిసారిగా మౌఖిక సాహిత్యానికి మాత్రమే పరిమితమై ఉంది. సారస్వతము అన్నటువంటిది మౌఖిక సాహిత్యానికి మాత్రమే పరిమితమై ఉంది. మౌఖిక సాహిత్యము ప్రవాహ గుణం కలిగినటువంటిది, అది నిలవలేరులాగా ఉండదు. అది ఎప్పుడు కూడా, ఎందుకంటే లిపి రూపంలో అది ఉండదు కాబట్టి, అది మౌఖికంగా ఆ నోటి నుంచి ఈ నోటికి ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్రవాహ గుణం కలిగినటువంటిది. వేదాలు కూడా మౌఖికమే అని మనం అనుకుంటున్నాం కాబట్టి తొలి రోజుల్లో ఉన్నటువంటి ఈ ప్రవాహ సదృశమైన ఈ మౌఖిక రూపంలో ప్రచారంలో ఉన్నటువంటి సాహిత్యానికి మాత్రమే అది సారస్వతము అన్నటువంటిది రూఢిగా ఉంది. అంటే ఇప్పటికీ కూడా మనం సరస్వతి నది అని మనం మాట్లాడుకుంటున్నాం. అది ఎక్కడో అంత కింద ఎక్కడో భూమి పొరల్లో ఉందని చెప్పి ఆ భూమి పొరల్లో ప్రవహిస్తూ ఉన్నటువంటి ఈ సరస్వతి నదిని మళ్ళీ బయటికి తీసుకొచ్చి మనందరి గొంతులు తలపాలి అని చెప్పి దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా కావచ్చు. మనకి ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ సరస్వతి నదిని కోట్లు కుమ్మరించి ఆ సరస్వతి నదిని బయటకు తీసుకొచ్చి మనల్ని అందరినీ కూడా ఏదో చేయాలన్నటువంటి ఒక ప్రయత్నాలు మనకి ఇప్పటికీ జరుగుతున్నాయి. అంటే ఈ భావన ఈనాటిది కాదు. భూమి పరుల్లో అంతర్ధానంగా ఒక సరస్వతి నది ప్రవహిస్తూ ఉంది అన్నటువంటి భావన వైదిక కాలానికి సంబంధించి, వేదాలకు సంబంధించినటువంటిది. వేద కాలంలో పుట్టినటువంటిది సరస్వతి. అది ఆ కాలంలో అది ఒక నది పేరు. సరస్వతి అనేది ఒక సారస్వతం అనేది నది పేరు నుంచి వచ్చినటువంటి పదము. తర్వాత పురాణ కాలం వచ్చేసరికి ఆ సారస్వతము అన్నది
ఒక మతానికి సూచికగా మారిపోయింది, ఒక మత అంశానికి సూచికగా మారిపోయింది. సరస్వతి అన్నటువంటి ఒక అధిదేవతగా మారిపోయింది అన్నటువంటి అబ్జర్వేషన్ తిరుపతినేని మధుసూదన్ రావు. మొదట వేదాల కాలంలో అది నది, పురాణాల కాలంలో అది దేవతగా మారిపోయింది. అది అంటే ఒక మత సాహిత్యానికి, ఒక మతపరమైనటువంటి సాహిత్యానికి మాత్రమే నిర్దేశించబడి ఉన్నటువంటి పదము. అంటే మనం ఏ సాహిత్యాన్ని మనం విశ్లేషిస్తూ ఏ పదాన్ని వాడాలి అన్నటువంటి తెలివిడిలోకి మనం వచ్చినప్పుడు కేవలం పురాణ సాహిత్యానికి మాత్రమే మనం సారస్వతము అన్నటువంటి మాటను మనం ప్రయోగించాలి. కానీ అది వాంగ్మయం అనుకోని పురాణ వాంగ్మయము అన్నటువంటిది ఆ పద బంధమే అకార్డింగ్ టు మధుసూదన్ రావు గారే తప్పు. పురాణ సాహిత్యము అన్నటువంటిది కూడా తప్పు, అది మనకు తర్వాత తెలుస్తుంది. అది పురాణ వాంగ్మయము అన్నది తప్పదు. అయితే మన వాంగ్మయము అన్నటువంటి దాన్ని అన్నిటికీ మనం వర్తింపజేస్తున్నాం కాబట్టి వాక్కుల మయము అన్నటువంటి ఎటిమలాజికల్ డెఫినేషన్ మనం బయటికి తీసుకొచ్చి ఏదైనా కావచ్చు, లౌకిక సాహిత్యానికి సంబంధించిన లౌకిక అంశాలకు సంబంధించిన ఏదైనా కావచ్చు, అది వ్యాకరణ శాస్త్రం కావచ్చు, లేకపోతే వాస్తు శాస్త్రం కావచ్చు, అది ఏ శాస్త్రం అయినా కావచ్చు, అక్షరబద్ధమై ఉంటే అది వాంగ్మయంగా మనం పరిగణిస్తున్నాం. కాబట్టి ఆ పరిమితికి లోబడి పురాణ సాహిత్యాన్ని కూడా మత సాహిత్యాన్ని కూడా వాంగ్మయం అంటే అనొచ్చు. కానీ సాహిత్య చరిత్రకారులకి కానీ సాహిత్య చరిత్ర అధ్యయనం చేస్తున్నటువంటి వారికి కానీ ఈ పదాలను ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడారు, దాన్ని ఎలా మనం అవగాహన చేసుకోవాలి అన్నటువంటి తెలివిడి ముందు మనకు కలిగి ఉండాలి అని చెప్పారు. అలాగే సాహిత్యం అన్నటువంటి మాటను ఆధునిక కాలంలోనే ఎక్కువగా మనం వినియోగిస్తున్నప్పటికీ కూడా దీనికి కూడా పూర్వకాలం నుంచి కూడా మన లక్షణ గ్రంథాల దగ్గర నుంచి కూడా దీని మీద ఒక చర్చ కూడా జరిగింది. దాని మీద ఒక లక్షణ నిర్దేశం, దానికి సంబంధించిన లక్షణ నిర్దేశం కూడా మన ఆలంకారికులు చెప్పారు అన్నటువంటి విషయాన్ని కూడా మధుసూదన్ రావు గారు ప్రస్తావించారు. అర్థానికి అంటే ఒక శబ్దానికి దాని అర్థానికి సమాన ప్రాధాన్యం ఎక్కడైతే ఉంటుందో అది సాహిత్యం అని చెప్పి అలంకార శాస్త్రాలు చెప్పాయంట. ఈ అర్థంలోనే మనము సాహిత్యము అన్నటువంటి మాటను మనం వాడాలి అనేది వారి ఉద్దేశం. అంటే సారస్వతము, వాంగ్మయము, సాహిత్యము అన్నటువంటి మూడు పదాల పుట్టుకకు సంబంధించిన భూమికలో నేర్పడాలి. ఇవి పర్యాయ పదాలుగా అవ్వచ్చు కానీ సమాన పదాలు మాత్రము కావు అన్నటువంటి ఒక విషయాన్ని శాస్త్రీయంగా మనం గుర్తించడానికి వీలవుతుంది, శాస్త్రీయంగా ఆలోచిస్తేనే వీలవుతుంది అన్నది. ఇక్కడే మనకి రారా గురించి ఇందాక మనం ప్రస్తావించుకున్నాం. రారాని కూడా ఈయన నిలదీశాడు అని. రారా మామూలుగా ఈ మన సాహిత్య చరిత్రలు కూడా ఇదే మన కాశీనాథ్ నాగేశ్వరరావు గారి పంతులు గారి సాహిత్య చరిత్ర ఆంధ్ర వాంగ్మయ సాహిత్య చరిత్ర అని ఉంటుంది. అలాగే పింగళ వారిది ఆంధ్ర సాహిత్య చరిత్ర అని ఉంటుంది. అలాగే సారస్వత పేరుతోటి కూడా రారా ఒక పుస్తకం రాశారు, సారస్వత వివేచన అని ఒకటి రాశారు. అందులో ఈ తెలివిడి లేకపోతే ఈ అబ్జర్వేషన్, ఈ అధ్యయనము మధుసూదన్ రావు గారిలో ఇంత లోతుగా సుదీర్ఘంగా ఉంది కాబట్టే కరుడు కట్టిన మార్క్సిస్టు ఆలోచనాపరుడైనటువంటి రారా రామచంద్రారెడ్డి గారు సారస్వత వివేచన అని పేరు పెడితే, అయ్యా నీకు ఎక్కడిది ఈ సరస్వతి అని నిలదీశారు. ఈయన సరస్వతిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టావు? ఈ భౌతికవాద దృక్పథంతో రచన చేసినటువంటి నీకు ఈ ఎక్కడో వేదకాలానికి సంబంధించినటువంటి సరస్వతి అనేది, సరస్వతి దేవత, అధిదేవత, వీళ్ళందరూ నీకు ఎక్కడి నుంచి వచ్చారు అంటే నువ్వు ఎంత వెనక్కి వెళ్ళావో ఒకసారి చూసుకో అన్నటువంటి ఒక విసురు అక్కడి నుంచి మనకు. అంటే పదజ్ఞానం మనకి పద స్వరూపం దగ్గర నుంచి, పద అర్థం దగ్గర నుంచి, ఆ పద నేపథ్యానికి సంబంధించినటువంటి ఒక అవగాహన శాస్త్రీయంగా మనలోకి ఇంకినప్పుడు మాత్రమే ఏ పదాన్ని ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, దాని పరిమితులు అర్థం చేసుకొని మనం వాడగలము, మనం చేయగలము అన్నటువంటి. చరిత్రకు సంబంధించింది కూడా గతమంతా కూడా చరిత్ర కావచ్చు కాకపోతే నువ్వు రాసిందంతా చరిత్ర కాదు, చరిత్రకారుడు రాసిందంతా కూడా చరిత్ర కాదు అన్నటువంటిది. ఎందుకు చరిత్ర కాదు అంటే చరిత్రకారుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల ప్రాతిపదికగా రాస్తే మాత్రమే అది చరిత్ర అవుతుంది. ఏమిటయ్యా ఆ లక్షణాలు అంటే చరిత్రకారుడికి ఎప్పుడు కూడా భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో భవిష్యత్తు మీద ఒక అపారమైనటువంటి విశ్వాసం ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. భవిష్యత్తు మీద నమ్మకము విశ్వాసము లేనివాడు చరిత్ర రాయలేడు. ఒకవేళ రాస్తే అది చరిత్ర కాదు. రాసినటువంటి గత అంశాలు కూడా, గతానికి సంబంధించిన అంశాలు కూడా వాడికి నిరాశ నిస్పృహలతోటే ఉంటాయి తప్ప అసలైనటువంటి సాహిత్య చరిత్ర బయటికి రాదు అని చెప్తారు. కాబట్టి చరిత్రకారుడికి ఒక స్ఫూర్తి, ఒక స్ఫురణ ఉండాలి.
గత వర్తమాన భవిష్యత్తులకు సంబంధించినటువంటి ఒక సమన్వయం చేసుకోగలిగి ఉండాలి, ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం ఉండాలి. అలాగే ఎక్కడైనా గతానికి సంబంధించిన విశ్లేషణలు నీకు ఉన్నప్పుడు ఆ గతానికి సంబంధించిన విషయాల పట్ల ఒక వైజ్ఞానిక పరమైన ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహన ఉండాలి. ఎక్కడా కూడా నీ అపోహలకి నీ విశ్వాసాలకి బహుశా అప్పుడు ఇలాగ ఉండొచ్చు ఇలా ఉండొచ్చు లాంటివి ఎప్పుడు కూడా నీ అవగాహనలోకి ఉండకూడదు. ఏ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా దానికి ఒక ఆధారం ఉంటేనే తప్ప ఆధారం లేనటువంటి అంశం చరిత్రలో అంతర్భాగం కాదు. కాబట్టి చరిత్రను నువ్వు రాసేటప్పుడు నీలో ఇంత శాస్త్రీయ దృష్టి ఉండాలి అని ఒక మాట చెప్తూ, చరిత్ర అస్తిత్వం ఎవరి మీద ఉంటుంది అంటే చరిత్ర ఎప్పుడూ కూడా చరిత్రగానే ఉంటుంది. చరిత్ర అస్తిత్వము చరిత్రకారుడి మీద ఉండదు. నువ్వు రాస్తే అంతా రాయకపోతే అంతా చరిత్ర అలా ఉంటుంది. నువ్వు రాస్తే అది బయటకు వస్తుంది, రాయకపోతే అది అక్కడే ఉంటుంది అంతే. దానికి వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. అయితే ఎప్పుడు ప్రమాదం వస్తుందంటే నువ్వు అపోహల్లో నుంచి బయట తీసినప్పుడు అది ప్రమాదం ఉంటుంది. కాబట్టి చరిత్ర ఎప్పుడు చరిత్రకారుడి మీద ఆధారపడి ఉండదు, చరిత్రకారుడే చరిత్ర మీద ఆధారపడి ఉంటాడు అన్నటువంటి ఒక ప్రాథమిక సూత్రాన్ని ప్రస్తావించి ఈ అధ్యయనం చేయాలి అంటే కొన్ని సిద్ధాంతాలు, కొన్ని వాదాలు మనకున్నాయి అని చెప్తూ ఒక 4-5 వాదాలని 5-6 వాదాలని చెప్పారు. మనకి ఆ వాదాలు గురించి మనకు తెలిస్తే ఇప్పటి వరకు మనం ఎక్కడున్నాము, సాహిత్యాన్ని అధ్యయనం చేసేటప్పుడు మనం ఏ దృష్టికోణంలో మనం అధ్యయనం చేస్తున్నాము, మనం ఎక్కడున్నాము అన్నటువంటి విషయాన్ని కూడా మన భుజాలు మనం తడుముకుంటూ ఉంటాం. ఇది ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్లుగా మనకి ఏది మన అధ్యాపన వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు చాలా బాగా పనికొచ్చేటటువంటిది. వీటిలో మనం ఆయన చెప్పినటువంటి వాటిలో ఒక వాదం అవుతుంది సిద్ధాంతం, ఆధ్యాత్మిక వాదము లేదా సిద్ధాంతం అనకూడదు. ఎక్కడైతే ఒక శాస్త్రీయమైనటువంటి దృష్టికోణం ఉంటుందో దాన్నే మనం సిద్ధాంతము, ఒక తాత్విక ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ ఈ వాదాలు సిద్ధాంతాలు అన్నటువంటి పెద్దానికి మనం వాడుకోవటం అలవాటైన తర్వాత మనకి ఇది కూడా అయిపోయింది. కానీ ఒక ఆధ్యాత్మిక వాదము అన్నటువంటి భావన ఒక టైటిల్ తోటి అంశంతో ఒక విషయాన్ని చెప్పారు. ఏమిటి ఈ ఆధ్యాత్మిక వాదము, దీంట్లో ఉన్నటువంటి సహేతుకత శాస్త్రీయత ఏమిటి అన్నది మధుసూదన్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. మామూలుగా మనకి ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా 2025 సంవత్సరంలో కూడా ఈ నెలలో కూడా అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ మూలంగా మనకు కొన్ని నమ్మకాలు ఉంటున్నాయి. ఈ చరాచర జగత్తుని, ఈ సృష్టిని, ఈ ప్రకృతిని అన్నిటినీ కూడా ఎవరో సృష్టించారు, ఆయన పేరు ఫలానా అని చెప్పి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో మనం ఇప్పటికీ కూడా ఉన్నాము. అక్కడ నుంచి మనం ఆలోచించినప్పుడు ఈ సమస్త సృష్టికి బ్రహ్మ ఎలా అయితే కారణమో సమస్త సాహిత్య సృష్టికి కూడా కవి మూలము అన్నటువంటి ఆలోచన ఈ ఆధ్యాత్మికవాదంలో ప్రధానమైనటువంటిది. ఏమిటి ఇది ఒక దీనికి కూడా ఒక ప్రతిభ కావాలి అని చెప్పి ఈ వాదానికి సంబంధించిన వాళ్ళు కూడా అంటారు. ఈ ప్రతిభ సమాజాన్ని అధ్యయనం చేయటంలోనో, మానవ సంబంధాలని అధ్యయనం చేయటంలోనో, వాటిని సమన్వయించుకోవటంలోనో కాకుండా ఈ ప్రతిభ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన ప్రతిభ ఈ సృజనకు ప్రధానమైనటువంటి కారణము అన్నటువంటిది ఈ ఆధ్యాత్మికవాదంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి. ఇది ఎప్పుడు కూడా ఈ వాదాన్ని మనం అంగీకరించాము అంటే, ఈ వాద దృష్ట్యా మనం సాహిత్యాన్ని అధ్యయనం చేశాము అంటే అది శాస్త్రీయమైనటువంటి విలువల్ని మనకు అందలేదు. ఎందుకంటే ఈ వాదం అంతా కూడా విశ్వాసాల ప్రాతిపదిక మీద, విశ్వాసాల భూమిక మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇది సహేతుకమైంది కాదు. ఇది వివరించడానికి, దీన్ని శాస్త్రీయంగా వివరించడానికి కానీ విశ్లేషించడానికి కానీ ఇది నిలబడదు అని చెప్పి వారు దీన్ని కొట్టేసేసారు. మధుసూదన్ రావు గారు ఇది శాస్త్రీయమైనది కాదు, ఇది ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు ఉంటే దాని నుంచి మనం బయటపడాలి అన్నటువంటి ఒక చూపును అందించారు. అలాగే మనకి సార్వత్రికవాదము, సార్వకాలీనవాదము, సార్వజనీనవాదము అన్నటువంటి మాటలు మనకు కొన్ని ఉన్నాయి. ఈ సార్వత్రికవాదంలో ఇవన్నీ కూడా అంతర్భాగాలు. సార్వకాలీనవాదము లాంటివి ఈ రోజుకి కూడా మనం ఒక ఉత్తమ సాహిత్యానికి సంబంధించిన ఒక లక్షణాన్ని మనం చెప్పాలి అనుకున్నప్పుడు ఈ రోజు కూడా ఆ సాహిత్య లక్షణాలకి అది సార్వజనీనమై ఉండాలి, అది సార్వకాలీనమై ఉండాలి అని మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాము. నేను కూడా చదువుకున్నాము, ఇక్కడ ఉన్నవాళ్ళు మీరందరూ కూడా చదువుకొని ఉండుంటారు. ఇప్పటికీ కూడా మేము కూడా బహుశా పాఠాలు అలాగే చెప్తూ ఉండొచ్చు కాక. కానీ ఇది శాస్త్రీయ దృష్టితోటి మనం పరిశీలించినప్పుడు ఈ పదాలే ఒక తప్పు అన్నటువంటి మనకి మార్క్సిస్ట్ కోణంలో నుంచి చూసినప్పుడు మనకు తెలుసు. సార్వకాలీనటువంటి వాదము అన్నటువంటిది ఎందుకు అది ఆ మాట తప్పు అని మధుసూదన్ రావు గారు ప్రస్తావిస్తున్నారు అంటే,
ఏ సాహిత్యమైనా కానీ, అది ఏనాటి సాహిత్యమైనా కానీ ఒక కాలానికి మాత్రమే సంబంధించి ఉంటుంది. ఆ కాలధర్మం, ఇందాక మనం శ్రీశ్రీ మాటను మనం ప్రస్తావించుకున్నాం. ప్రతి కవికి చుట్టూతో ఒక సమాజం ఉంటుంది, దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక కాలం ఉంటుంది. నెట్ పోయినట్లుంది. స్ట్రక్ అయింది.